దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 48వ వచనం వరకు నేను చదువుతాను, మీరు చూడండి. ఆ తర్వాత సందర్భాన్ని బట్టి అదే అధ్యాయంలో కాస్త వెనక్కి అంటే 25వ వచనం నుంచి 33 దాకా అక్కడక్కడ వచనాలు చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. 34వ వచనం నుంచి దాదాపు చివరి వచనం వరకు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. పేతురు అంటున్నాడు ఈ మాట. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, దేవునికి భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అందంతటా ప్రసిద్ధమైన సంగతి సమాచారం మీకు తెలుసు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనే సమాచారం అంతా తెలిసిపోయిందట. ఆ మాటల మీద మనసు పెట్టండి. మన సబ్జెక్టు పరిశుద్ధాత్మ గురించి. దేవుడు యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడట. దేవుడు అభిషేకించాడట పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ. అదే లెవెల్, అదే స్థాయి, అదే అనుభవం దేవుడు సంఘమైన మీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎంత ధన్యత! ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనున్నది సమాచారం. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత సాతాను చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. అయినను వారు మ్రానున, ఆ శిలువ మీద, ఆ కొయ్య మీద మ్రానున వేలాడదీసి ఆయనను చంపేశారు. అందరికీ మేలే చేశాడు, ఇక్కడ లేదు అక్కడ లేదు, కానీ ఆయన చంపేశారు. మ్రాను మీద వేలాడేసి చంపేశారు. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడినట్లు అనుగ్రహించాడు. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే. యేసే న్యాయాధిపతి. స్తోత్రం కలుగునుగాక. న్యాయాధిపతిగా దేవుడు నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢముగా సాక్ష్యమియ్యవలనని మాకు ఆజ్ఞాపించారు. ఆయన ముందుగా కనపడి ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడైనా వాడెవడో వాడు ఆయన నామమున మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నారు అనెను. 44వ వచనం ప్రత్యేకం. పేతురు ఈ మాటలు, ఈ సువార్త యేసు ప్రభు గురించి అక్కడ ఉన్న వారికి చెప్పుచుండగా, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. పరిశుద్ధాత్మ దిగెను. కొర్నేలి అన్యుడు. అన్యులతో యూదులు ఏం సంబంధం పెట్టుకోరు. పవిత్రులము, దేవుని ప్రజలము,
పరిశుద్ధులము, ప్రత్యేకించబడిన వారము అని ధర్మశాస్త్ర కాలం నాటి అనుభవం ఇంకా కొనసాగుతోంది. ఎవరితోనూ రిలేషన్ కూడా లేదు. అయితే కొన్నేళ్ళు కబురు పంపించాడు, పేతురు వచ్చాడు. పేతురు ఊరికనే రాలేదు. ఇలాంటి అపవిత్రమైన వారి దగ్గర నేను వెళ్ళటం ఏంటని మానేస్తాడేమో దేవుడు ముందుగానే దర్శనం చూపించాడు. అపవిత్రం పవిత్రం అనుకుంటూ మేనిమేషాలు లెక్క పెట్టొద్దు, వెంటనే వెళ్ళి చెప్పు సువార్త అన్నాడు. లేఖనం మీరు చూడండి, 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి, దాదాపు 18 వచనం దాకా చదవండి, తెలిసిపోతుంది. దేవుడు 3 సార్లు చెప్పాడట పేతురు. అంటే పేతురు మనసులో ఈ పాతకాలపు ధర్మశాస్త్ర సాంప్రదాయాలు వేళ్ళూనుకుపోయి ఉన్నాయి. వెళ్ళవయ్యా చెప్పు, అవన్నీ పక్కబెట్టు అని ఒక్కసారి చెబితే మనసు విలవిల్లాడుతుందేమో, మనస్ఫూర్తిగా వెళ్ళడేమో, వెళ్ళినా మనస్ఫూర్తిగా సువార్త చెప్పడేమో, చెప్పినా ఈయన సువార్త చెప్పాలట, నేను రావాలట అంటూ వేరే ధ్యాసతో ఉంటాడేమో అన్నట్టుగా దేవుడు ముమ్మారు చెప్పటానికి పేతురు చెవిటివాడు కాదు. దేవుడు ముమ్మారు చెప్పటానికి పేతురుకు అర్థమయ్యే భాషలోనే చెప్తాడు, మరొక లాంగ్వేజ్లో ఏం చెప్పడు. ముమ్మారు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ పాత కాలపు ధర్మశాస్త్రపు పీచు వేరు కూడా ఉండటానికి వీల్లేదు. స్తోత్రం కలుగునుగాక. కనుకనే అక్కడ వచనం ఉంది, దేవుడు ముమ్మారు చెప్పారు. 15వ వచనం, దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా ఎంచొద్దు. దేవుడు పవిత్రపరచుకుంటున్నాడు, పవిత్రపరిచాడు, తన ప్రజలుగా ఎన్నుకుంటున్నాడు. నువ్వెవరు అడ్డుకోవటానికి అన్నంత మాట్లాడుతున్నాడు. కనుకనే క్రీస్తులకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ లెవెలు, వీళ్ళు ఈ లెవెల్ అంటూ ఇంకా మన మనస్సులో అలాంటి పద్ధతులు ఉంటే, ఇదిగో దేవుడు చెప్తున్న మాట నీకు నాకు అవసరం. లోయర్ సిటిజన్స్, మిడిల్ సిటిజన్స్, సీనియర్ సిటిజన్స్ క్రీస్తులు ఎవరూ లేరండి. స్త్రీ అని పురుషుడని భేదమేమీ లేదండి. అలాంటి లేయర్స్ సంఘాల్లో ఉంటే మట్టుకు అది క్రీస్తు సంఘం కాదు, అది దేవుని సంఘం కాదు, అదొక క్లబ్బు. అన్ని పురాణాల్లాగే బైబిల్ కూడా చెప్తారు, అన్ని భజనలాగే అక్కడ కూడా భజన చేస్తారు. ఎందుకంటే పాస్టర్ గారు తత్వం అలాగే, ఈ కులవాళ్ళని అక్కడ కూర్చోబెడతాడు, ఈ కులవాళ్ళని అక్కడ కూర్చోబెడతాడు, ఈ కులవాళ్ళని బాగా పైకి తీసుకొస్తాడు, ఆ కులవాళ్ళు పో బయట నుంచో వచ్చేవాళ్ళే తీసుకో ప్రార్థన అంటాడు. ఎందుకన్నారు? యేసుప్రభు అందరూ వచ్చేస్తారనుకుంటున్నారా పరలోకం? అన్ని సంఘాలు సర్టిఫికెట్ పొందేస్తాయి అనుకుంటున్నారు? అన్ని సంఘాలు అనుకుంటున్నారా మీరు? నోవే. ఆత్మ కలిగిన, ఆత్మచేత నింపబడిన సంఘం తీరే వేరుగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఆ తీరు లేని సంఘాలు చాలా ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు. ఈ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు ఈ సంఘాల్లో సిటిజన్షిప్ ఉంటే అక్కడ యేసు ఉండడు, ఉండమన్నా ఉండడు. స్తోత్రం కలుగునుగాక. చిటికిన వెళ్ళవచ్చు, బొట్టుకుని వెళ్ళవచ్చు, కుడి చేయవచ్చు, ఎడం చేయవచ్చు, పెదిం కావచ్చు, కన్ను రెప్ప కావచ్చు, కాలివేలు కావచ్చు, చేతి వేరు అమ్మో పట్టుకోవటానికి కాలివేరు ఎందుకు వచ్చింది? మట్టిలో ఉంటుంది ఇప్పుడు. కానీ ప్రభు అంటాడు, ఇదంతా నా శరీరమే. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు మట్టి దొక్కుతుంది, కాలి చిటుకుని వెళ్ళని తీసి పారేస్తావా? అది ఉంటే శరీరం అంతా ఉండి కాలి చిటుకుని వెళ్ళి లేకపోతే వైద్యులైన ప్రజలు ఏం చెప్తే చెప్పండి, అదొక కాలువేలు లేదమ్మా, లోపం. శరీరం ఫుల్ బాడీ ఉంది కానీ కాలువేలు లేదమ్మా, లేకుండా పుట్టాడు, లేదా లోపం. మట్టిలో నడిచినా, బురదలో నడిచినా, ఆ చిటికిన వేలు అలాగున్నా, దానికి పెద్ద బలం లేకపోయినా కాల్లో అది ఉంటేనే పూర్తి శరీరం. స్తోత్రం కలుగునుగాక. అలాగే యేసు కూడా, ఆయన శిరస్సు, మనము ఆయన శరీరంలో అవయవమాలు. స్తోత్రం కలుగునుగాక. కనుక ముందు వెనక పైన కింద ఈకులు అక్కలు, నువ్వు పైన కూర్చో కింద కూర్చో నోవే. ఈ పుచ్చు, ఈ పులి, ఈ గజ్జి ఇవన్నీ కూడా యేసు తన ఆత్మచేత రుద్ది కడిగేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అలాగ చెప్తుండగా 44 వచనం, బోధ విన్న సువార్త ఫస్ట్ టైం ఏంటున్నారు. అప్పటికే 10 క్లాసులు ఏం తీసుకోలేదు పేతురు. అప్పటికే అప్పుడప్పుడు వచ్చి సువార్త చెప్పి పోవటం లేదు, ప్రార్థన చేసేసి. ఫస్ట్ టైం సువార్త చెప్తున్నాడు పేతురు. ఫస్ట్ టైం వాళ్ళు యేసు ప్రభు గురించి ఫస్ట్ టైం అంత క్లియర్గా వింటున్నారు. ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ వారందరి మీదకి దిగెను. ఈ మధ్యన అక్కడక్కడ వింటున్నాను విమర్శలు, లేకపోతే సంఘాన్ని సంస్కరించే హడావిడిలోనో నువ్వెంత అనుకోరు కానీ అంత తీవ్రంగానూ డిబేట్లతో మాట్లాడుకుంటున్నారు మహాగణులైన సేవకులు.
దిగిరమ్ము 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 పరిశుద్ధాత్మ అని పాటలు పాడతారు. ఎక్కడ దిగిరావాలి పరిశుద్ధాత్మ? పరిపాఠాలు లేదా అంటూ ఆ దూషణ మాటలు బూతులు ఉండవు. కానీ ఇంకా దాదాపు నెక్స్ట్ అదే స్టేజీ అన్నంతగా మహామహులైన దైవజనులు అంటుంటారు, దిగిరా పరిశుద్ధాత్మ, దిగిరా దిగిరా. ఏంటి దిగిరావాలి అంటూ ఏదో పాట అంజరీతిగా ఉన్న పాట, దిగు 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 అంటారు కదా అంటూ ఒక ఆయన మరీ పక్కపక్క నవ్వుతూ సంఘంలో మాట్లాడతారు. ఇక్కడ మరి ఏదో ఉంది. ఆ బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఎనివే, దేవుడు వారిని మనలను మన్నించి సరిచేయునుగాక. స్తోత్రం కలుగును. దిగటమేంటి ఎక్కడి దిగుతాడు? బాప్సం పొందినప్పుడే వచ్చేస్తారు కదా. మనం బాప్సం పొందినప్పుడే లోపలికి వచ్చేస్తాడు ఆయన. బాప్సం పొందినప్పుడే మనం పరిశుద్ధాత్మతోనే పొందుతాం అంటూ లేఖనాలు కొన్ని ఉన్నాయని బట్టి వాటిని గట్టిగా పట్టుకుంటారు. పట్టుకుని అసలు పరిశుద్ధాత్మకు స్వాధీనం అవరు. ఈ అనుభవాలు లేవన్నట్టుగా పెద్ద పెద్ద సభల్లో మాట్లాడే అనుభవాలు ఉన్నాయని నమ్మి అనుభవాలలో ఉండి ఆనందించేవారిని కూడా కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఇంత పెద్ద ఆయన ఇంత పెద్ద సభలో అంత ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తుంటే, అయితే నేను పొందింది పరిశుద్ధాత్మ కాదన్నమాట, నేను మాట్లాడే భాషలు పరిశుద్ధాత్మ భాషలు కాదన్నమాట, అదిగో ఆయన అంటున్నాడు దెయ్యం భాషలని, అమ్మో అంటూ నోరు కట్టేసుకుంటాం. మనం లోపల నుంచి పరిశుద్ధాత్మ ఉచ్చరింపశక్యమైన మూలుగులతో ఇస్తున్నా సరే మనం ఆపేసుకుంటాం. అలాగున్న చాలామంది శక్తిని బంధించేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ మీరు పొందినప్పుడు, మీలోకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇలాంటి మాటలు మీరు యూట్యూబ్లోనో అక్కడక్కడ సభల్లో కూడా సూటు బూట్ వేసుకుని 30,000 మందితో సభలు మాట్లాడేవారు ఉండొచ్చు. ఆ వాడి, ఆ వేడి, ఆ అరుపులు, ఆ సరుపులతో మాట్లాడుతుంటే నిజానికి ఇంకా పరిశుద్ధాత్మ లేడు అంతే అన్నట్టుగా మీరు ఉండొచ్చు. లేదా పరిశుద్ధాత్మ పొందాలని ఆసక్తి చాలా కాలం నుంచి మీరు ఉన్న, దాదాపు పరిశుద్ధాత్మ పొందే అనుభవాలకు మీరు వస్తున్న ఆ గడప దగ్గర అలాంటి 2 ప్రసంగాలు వినగానే మళ్ళీ మీరు ఏముంది అంటారు. దిగటమేంటి అని చాలామంది దైవజనులు చెప్పడం నేను విన్నాను. ఏమో దిగటం ఏంటో నాకు తెలియదు. బైబిల్లో మాత్రం పరిశుద్ధాత్మ దిగాడు అని ఉంది. తప్పైతే నువ్వు మార్చేసాయి, బైబిల్ ఆ పేజీ చింపేసి నీ సొంత పేజీ పెట్టేసుకో అని నేను అనాలని ఆశపడతాను. కానీ అది పెద్ద వాదమైపోద్ది. స్తోత్రం కలుగునుగాక. మరొక చోట కాస్త వెనక్కి వెళ్దాం, ఇంకా పూర్తవలేదు. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 14 నుంచి చూస్తే 16 వచనంలో ఉంటుంది. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములో అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపారు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేశారు. బాప్తిసం తీసుకున్నాక కొంతకాలమైన తర్వాత పేతురు యోహానులు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందాలని బోధించి వివరించి వారికి అర్థమయ్యేలాగా చెప్పి ప్రార్థన చేశారు. అర్థమైందా? బాప్తిసం పొందుకోగానే పరిశుద్ధాత్మ పొందుకుంటామని ఏంటో ఇదో బృందం అదో బృందం, ఇదో శాఖ అదో శాఖ, ఇదో సంస్థ అదో సంస్థ, వీళ్ళదో యుద్ధం వాళ్ళదో యుద్ధం, వీళ్ళకో సైన్యం వాళ్ళకో సైన్యం. యేసు శరీరం 2 ముక్కలు, సంఘం. ఆలోచించేసి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేశారు. అంతకుముందు వారిలో ఎవని మీదనో, అంతకుముందంటే సువార్త వినక ముందు కాదు, సువార్త విన్నారు, బాప్తిసం తీసుకున్నారు. పైకి వెళ్తే ఆ పట్టణంలో అనేక మంది ఫిలిప్పు ద్వారా సువార్త విని బాప్తిసం తీసేసుకున్నారు. చాలామంది పెద్దింటి గొప్పింటి స్త్రీలు కూడా, ధనవంతులైన స్త్రీలు కూడా పబ్లిక్గా వచ్చి బాప్తిసం తీసుకున్నారు. ఈవెన్ మంత్రగాడు, మ్యాజిక్ గారడివాడు సీమోను కూడా బాప్తిసం తీసుకున్నాడు. ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు నుంచి ఇదిగో వీళ్ళు చెప్పే వరకు పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకి తెలియదు. అదనమాట. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. ఇది దిగటం అంతే. ఊరికే మీకు చెప్పాలని ఆశపడ్డాను. ఎవరితో గొడవ పడకండి.
వాళ్ళు ఏదేదో బల్లగుద్ది చెప్పేస్తే ఇంకేముందనుకుంటూ ఫ్యాన్ అయిపోకండి. మీరైనా నేనైనా ఈ వాక్యాన్ని ఇలా మూసి చెప్పేవారే శ్రేష్టం అనుకుంటే కళ్ళకు గంతలు కట్టేసుకున్నట్టు అయిపోద్ది. మనకు మనమే కళ్ళు గంతలు కట్టేసుకుని ఆయన వెనకాల పోతాం. నో 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 నో, ఆయన చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా ఎప్పుడు ఈ వాక్యం నీ కళ్ళ ముందు ఉండాలి. నేను ఆయన ఎవరైనా మీ కళ్ళ గంతలు కట్టేలాగా మరొక భావం వచ్చేలా చెప్తే ఈ వాక్యం కన్ను తేటగా చేసేలాగా చేస్తుంది మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దిగివచ్చుట అనే దాని మీద వెకిలిగానో వింతగానో విమర్శిస్తూ మాట్లాడుతుంటే తర్జుమా తేడా అయితే మరి నేనేం చేయను? తెలుగులో దిగి అని ఉంది, ఇంగ్లీష్లో మరి ఏముంది? ఫెల్ ఆన్ దెమ్, పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడ్డాడు, పడ్డాడు, దిగి వచ్చాడు అన్నట్టుగా ఉంది. మరి ఇంకేమో అరమిక్లో ఏముందో, హెబ్రీలో ఏముందో ఈ పెద్దవాళ్ళని అడగాలి. దిగి రావటం అంటే మీరు చెప్పండి నిర్వచనము. ఆయన పైకి వెళ్ళాడు, ఎవరు? యేసు ప్రభు. కిందకి వెళ్ళాడా పైకి వెళ్ళాడా? ముందు కిందకి వెళ్ళాడు, తర్వాత పైకి వెళ్ళాడు. వెళ్ళే ముందు మధ్యలో ఆగామన్నాడు, నేను పైకి వెళ్తున్నాను, మరొక ఆదరణకర్తను పంపిస్తారు. ఎక్కడికి? పైకి వెళ్ళిన తర్వాత ఆదరణకర్త ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుంచి వచ్చాడు. పైనుంచి వచ్చేటప్పుడు ఎక్కిపోతాడా దిగి వస్తాడా? దిగుతాడా ఎక్కిపోతాడా? ఇంకా చెప్పాలి? దిగిరా దిగిరా దిగిరా, ఆరాధన ఏదో చేసేస్తారంటే తర్వాత అల్లరి చేస్తున్నారని దిగి రావటం తప్ప అనకూడదు. వీళ్ళ తర్వాత అల్లరి చేసేసి ఏదో బట్టలు కూడా ఊడిపోయేలా గెంతులేస్తున్నారు కాబట్టి దిగి రావటం కాదు అని దీన్ని తప్పు పట్టకూడదు. మొత్తం బైబిల్ మార్చేయకూడదు. వీళ్ళు చేస్తున్న పని తప్పే. వీళ్ళు అలా ఉండుట కొంతవరకు అల్లరిగా నీకు కనపడవచ్చు, కానీ దిగి రావటం ఏంటి అని దాన్ని ప్రశ్నించకు. ఎందుకంటే వాక్యం ఆయన దిగి వచ్చాడు, పంపబడగా దిగి వచ్చాడు. ఆయన దేవుడు ఉండియో దేవునిగా ఉండుట గొప్ప భాగ్యమని తలంచక దాసుని స్వరూపం ధరించుకొని దిగి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎందుకే తెలుగు పండితుల పాఠాలు చెప్తున్నానేమో మన్నించండి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మన మనసు, ఆలోచన విధానం అంతా ఆయనతో నిండిపోవాలి. అది నా ఆశ, ఆలోచన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ మాటలో మనం పూర్తి చేసుకుంటే 10వ అధ్యాయంలో చివరికి వస్తున్నాను. అతని బోధ విన్నవారందరి మీదకే పరిశుద్ధాత్మ దిగాను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా యూదులందరూ సున్నతి పొందినవారు. మోషే కాలం నుంచి వచ్చింది ఆ సున్నతి హడావిడి. ధర్మశాస్త్రంలో కూడా కొనసాగింది ఈ సున్నతి హడావిడి. అది దేవునితో నిబంధన, మేము దేవుడు అన్నట్టు ఒక బ్లడ్ రిలేషన్ అన్నమాట. అలాగున పేతురుతో పాటు ఇంకా కొంతమంది వచ్చారట విశ్వాసులు. కూటమవుతుంది, కొన్నేళ్ళ ఇంటిలో రమ్మంటున్నారంటే పేతురుతో పాటు ఇంకా కొంతమంది విశ్వాసులు ఉన్నారట కూడా. ఎవరు? పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ ఈ పరిశుద్ధాత్మ అనే వరము ఈ సున్నతి లేని అన్యజనుల మీద సైతము ఇలా కాదు, చిలకరింపబట్టం కాదు. ఎలా చెప్పండి? కుమ్మరింపబడుచు చూచి స్టన్ అయిపోయారట. విభ్రాంతి, స్టన్ అయిపోయారట, షాక్ తిన్నారు. ఎందుకంటే యేసు, దేవుడు, పరిశుద్ధాత్మ, ఈ అభిషేకాలు బాప్సాలు మా సొంతం, యూదుల సొంతం, అన్యులకు కాదు ఇది అన్నట్టుగా ఒక క్లోజ్డ్ నూతులో కప్పల్లాగా అన్నట్టు. ఎంచేతంటే వాళ్ళ పునాది ఆ రీతిలో ఉంది. ఎప్పుడైతే వీళ్ళు షాక్ అయ్యారో, దేవుడేంటి, పరిశుద్ధుడేంటి, వీళ్ళు సున్నత లేని వాళ్ళేంటి, అపవిత్రులేంటి, తన పరిశుద్ధాత్మను వీళ్ళ మీద ఇలా కుమ్మరించడం ఏంటి? ఆశ్చర్యం. వీళ్ళని మేము దూరం పెట్టాం, దేవుడు వీళ్ళని దగ్గర తీసుకుంటున్నాడు. స్టన్ అయిపోయారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే సంఘంలో కులాన్ని బట్టి కొంతమంది దూరంగా ఉంచేవారు, దూరంగా చూసేవారు, దూరంగా ఉన్నట్టు మాట్లాడేవారు, దూరంగా ఉండు అన్నట్టు, దగ్గరికి రావద్దు అన్నట్టు దులిపేసుకునేవారు. అక్కడక్కడ మీకు కనపడిస్తారు సంఘాల్లో. కులాన్ని బట్టో, ధనాన్ని బట్టో, పదవిని బట్టో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అలాగ ఉంటుంది. వేరే కులం వాళ్ళు, విశ్వాసులైన సంఘాల దగ్గరకు వస్తే చాలు ఏంటో కొంచెం ఏదో ఎడం కట్టుతుంటారు. ఇలా పరిశుద్ధాత్ముడు అలాంటివన్నీ మన కళ్ళల్లో పడేలా చేస్తాడు. వీళ్ళ దేవుని పిల్లలు. ప్రభు ఏమో అందరినీ హత్తుకుంటున్నాడు, నేను ప్రభు బిడ్డనయ్యి కొందరినీ హత్తుకుంటున్నాను.
ప్రభు అందరినీ ముట్టుకుంటున్నాడు, నేను ప్రభు బిడ్డనని చెప్పుకుంటూ కొందరిని ముట్టుకుంటా. వాళ్ళు ప్రభు బిడ్డలైతే కావచ్చు, నేను ముట్టుకోనమ్మా. చాలా సంఘాల్లో తీరు. ప్రభు అంటాడు, అందుకే వీళ్ళ విశ్వాసులు, అలా ఇదే విశ్వాసం. అలాంటి స్థితిలో మనం ఉంటే ఇలాంటి ప్రభు రొట్టె విరిచే ఆరాధనల్లో కానీ, ఆదివారపు ఆరాధనలో కానీ, ఉపవాసకోటాల్లో కానీ ఈ గజ్జి నూగంతా కూడా లాగేస్తాడు ఆయన. అందుకే రమ్మంటాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. కొన్ని నూగులు మనం తుడుచుకోగలం, కొన్ని గజ్జులు మనం వదిలించుకోగలం, కానీ కుష్ఠం లాంటి వదిలించాలంటే యేసు నిన్ను తాకాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ అలాడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. వారు విభ్రాంతి పొందేశారు. ఎందుకంటే ఏలయనగా వారు భాషలతో మాట్లాడచ్చు. ఇదే భాషల దగ్గర మళ్ళీ వచ్చింది. అందుకే చెప్తున్నాను నేను. యేసుప్రభు భాషలతో మాట్లాడా, పరిశుద్ధాత్మతో నింపబడ్డారని చెప్తున్నారు. యేసుప్రభు భాషలతో మాట్లాడి ఏంటి భాషలేంటి, ఆ లాంగ్వేజ్ ఏంటి, ఏం పనికి వస్తారు మీకు, ఏం తెలుస్తుంది మాకు అంటూ పౌలు గారు చెప్పిన కొన్ని మాటలన్నీ లైన్లో పెట్టుకుంటారు. వాటిని బట్టి భాషలతో మాట్లాడాల్సిన పని లేదు అంటారు. మాట్లాడాల్సిన పని లేదు, మాట్లాడకపోయినా పర్వాలేదు, అవన్నీ అలా ఉంచండి. భాషలు హైలైట్ అవుతున్నాయి. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చారట, ఇమ్మీడియట్గా కనపడింది ఏంటి, భాషలు. సో ఒకే ఒక పబ్లిక్గా వినబడి కనబడే వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అని దానికి సులువుగా ఎవరైనా అవునో అని ముద్ర వేసుకోవటానికి ఒకే ఒక నిదర్శనం, ఫస్ట్ అండ్ ప్రైమ్, దట్ ఈజ్ భాషలతో మాట్లాడుట. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దిగొచ్చాడు, వెంటనే వాడు భాషలతో మాట్లాడటం వీళ్ళు చూశారు, విభ్రాంతి నొందారు. వీళ్ళందరూ భాషలతో మాట్లాడుతూ ఏమంటున్నారు, దేవునిని ఘనపరుస్తున్నారు. అంటే వాళ్ళ భాషలతో మాట్లాడుతుంటే ఇక్కడున్న విశ్వాసులకు దేవుని ఘనపరుస్తున్నారు అనే ఆ సమాచారం వచ్చేస్తూ ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు పేతురు చూసి, మనవలే యూదుల వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా వీళ్లను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించారు. పరిశుద్ధాత్మ చేత ప్రభు మిమ్మల్ని దగ్గర తీసుకుంటున్నాడు. మీకు దేవుడుగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని తనకు ప్రజలుగా చేసుకుని మిమ్మల్ని పరిపాలించాలని మహాదేవుడు ఆశపడుతున్నాడు. ఆలస్యం చేయకండి, బాప్తిజం తీసుకోండి. ప్రభు కనపడ్డాడు, ప్రభు దర్శనాలు ఇస్తున్నాడు. ప్రభు దర్శనంలో చెప్పి నువ్వు బాప్తిజం తీసుకోకర్లేదు అన్నాడు. చెప్పేవారు ఉన్నారు. నా ఎదురుగా చాలామంది వచ్చారు ఆయా స్థలాల్లో. నేను నీకు కనపడుతున్నాను కదా, నేను నీకు మాట్లాడుతున్నాను కదా, ఎన్నో సంగతులు చెప్తున్నాను కదా, బాప్తిజం తీసుకోవాల్సిన పని లేదు. పాస్టర్ అలాగా అంటారు. అన్నాడు యేసయ్య అని 2-3 స్త్రీలు అక్కడక్కడ నాకు చెప్పిన సంగతి. ఈ బైబిలు దేవుడే కొట్టేస్తున్నాడు. ఈ బైబిల్లో అనుభవాలు దేవుడే కాదనేసి చెప్పేస్తున్నాడు. దర్శనంలో ప్రభువే చెప్పాడు, ఒక్కసారి నేను మాట చెబితే అది కొట్టివేయబడదు అన్నాడా లేదు యేసు ప్రభు. మార్కు సువార్తలు ఏమన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెబుతూ 16వ అధ్యాయంలో ఏమన్నాడు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. స్తోత్రం కలుగునుగాక. హీ డిక్లేర్డ్ జస్ట్ లైక్ ఎన్ ఆర్డర్, జీవోలాగా అనమాట. హీ డిక్లేర్డ్, కలుగునుగాక అన్నట్టుగా హీ డిక్లేర్డ్. రక్షణ అంటేనే త్రూ దిస్, అంటే బాప్తిసం తీసుకుంటే అయిపోయినట్టు కాదు, అదొక ప్రొసెస్. పబ్లిక్గా ప్రభుని అంగీకరించినట్టు రుజువు. స్తోత్రం కలుగునుగాక. కనుక మరి దర్శనాల్లో ప్రభు చెప్పారండి బాప్తిసం తీసుకోగలదని చెప్పారండి అంటే, మరి దర్శనం అంటే ఇంక మనం చెవులు నోరు మూసేసుకుంటాం. అవును మా బాబు, నీకు దేవునికి మధ్యలో సంబంధం, మాకెందుకు వచ్చిన గొడవ అనుకుంటాం. కానీ కొంచెం లోతుగా ఆలోచన చేస్తే ఈ లేఖనాలన్నీ ఏమైపోవాలి? పేతురు లేఖనాలు ఏమైపోవాలి? పౌలు గారి బోధలు ఏమైపోవాలి? యోహాను బోధ ఏమైపోవాలి? యాకోబు బోధ ఏమైపోవాలి? యేసు ప్రభు నీళ్లలోకి వెళ్ళాడు, నీతి యావత్తు ఇలా జరగాలి అన్నాడు, అదేమైపోవాలి? అంటే దర్శనం కనపడినది యేసా కాదా మనకు తెలియదు. కానీ లేఖనం కొట్టేస్తూ ఉంటే భ్రమ. మరొకసారి ఆలోచించి, అందుకే దర్శనాలైన కళలైనా దాదాపు లేఖనంతో వచ్చేసినట్టు కనపడిన ఆ దర్శనాన్ని వాక్యం దగ్గర తెచ్చేసుకోవాలి, ఆ కళను వాక్యం దగ్గర తెచ్చేసుకోవాలి, ఆ ప్రవచనాన్ని వాక్యం దగ్గర తెచ్చేసుకోవాలి. వాక్యం టిక్కి పెడుతుంది. స్తోత్రం కలుగునుగాక. వాక్యం ముద్రేస్తుంది. అప్పుడు నీవు నేను బలంగా నమ్మాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
నేటి దినాలు అదేం లేదు. దర్శనాలంటే పరిగెట్టడమే, ప్రవచనాలంటే పరిగెట్టడమే. దేవుడు చూపించారంటే అందరూ పోయి ఏం చూపిస్తున్నాడమ్మ దేవుడు, ఏం చూపించాడు పిల్లడి కోసం, ఏం చూపించాడు మనవడి కోసం, ఏం చూపించాడు పెళ్లి కోసం, ఏం చూపించాడు వ్యాధి కోసం. ఇది ఒక్కొక్కసారి సరిగ్గా వెళ్తానే ఉంది, కానీ అపవాది ఎంత చక్కగా ట్రాక్ తప్పిస్తాడో. ఇంక అందరూ దాని మీద పడ్డారు కాబట్టి వీళ్ళందరినీ ట్రాక్ తప్పించాలంటే అంటూ లేఖనాన్ని పక్కకు పెట్టే దర్శనాలు చెప్పి వాళ్ళ దగ్గర తీసుకెళ్తాడు. వాళ్ళు కూడా లేఖనం మాకు అనవసరం, దేవుడు చెప్పాడు మాకు అంతే అనే వాళ్ళకి విశ్వాసం కూడా నేను చూశాను. మాకు లేఖనం అనవసరం, మాకు లేఖనం వద్దు, లేఖనాన్ని మించిన యేసే మాకు డైరెక్ట్గా కానపోయి మా దగ్గరకు వచ్చేసి చక్కగా నేర్పిస్తాడు, రాసుకో పాయింట్లు అంటాడు. లేఖనమా అది నేను చెప్పిన బైబిలే, నువ్వు ఇంకా స్పెషల్ పర్సన్వి, నీ బైబిల్లో నేను చెప్తాను రాసుకో, అందరికీ చెప్పు అన్నాడు. మై గాడ్ మై గాడ్ మై గాడ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరం ధరించుకుని మన మధ్య కృప సత్య సంపూర్ణంగా వసించెను. ఆ వాక్యమే, ఆ యేసే ఆకాశములు గతించిన, భూమి గతించిన, రాజులు వచ్చినా రాజ్యాలు వచ్చినా పోయినా, యుగాలు వచ్చినా పోయినా నా మాట తప్పదు. ప్రైజ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మీరు దర్శనాలు నమ్మమంటారు వద్దంటారంటే నమ్మాలి వద్దని ప్రభు ఏం చెప్తే చేద్దాం. తన మాటే తాను కొట్టేస్తాడా, గడికి ఒకరు మాట్లాడేస్తాడా? సరే వైజాగ్లో ఎవరో ఒక ఆవిడకి బైబిల్ నీకు అనవసరం, సెకండ్ బైబిల్ నేను ఇస్తాను రాసుకో అంటే రాసేస్తారు ఆవిడ. మళ్ళీ విజయవాడ వెళ్తాం, అక్కడ ఎవరు ఒక ఆయన దేవుడు ఇలా ఇంకోలాగేదో చెప్పాడు రాసుకో అన్నాడు. పోనీ ఆ పుస్తకం ఈ పుస్తకం ఒకలాగా ఉంటుందంటే మళ్ళీ వేరే 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 వేరే. అదేంటది మరి? వందల వేల సంవత్సరాల నుంచి మనిషిని విశ్వాసంలో రప్పించేది, విశ్వాసంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని బ్రతుకు కాలమంతా కూడా పోషించేది, నిరీక్షణ కలగజేసేది, చచ్చిపోతున్నప్పుడు కూడా చావులు కూడా క్రీస్తులో దాచి తీసుకెళ్ళేది ఈ వాక్యమే. ఈ వాక్యం తర్వాత ఇంకేం రాదు, ఏసే రావాలి. స్తోత్రం కలుగును గాక. ఇంకా లేటెస్ట్ న్యూస్ అంటూ వెళ్ళకండి, ప్రైమ్ న్యూస్ అంటూ వెళ్ళకండి, బ్రేకింగ్ న్యూస్ అంటూ వెళ్ళకండి. లోకప్ మీడియాలో ఉంటే ఉండొచ్చు బ్రేకింగ్ న్యూస్లు. ఒకవేళ క్రైస్తవ జీవితానికి సంఘానికి ఏదైనా న్యూస్ ఉందంటే బ్రేకింగ్ న్యూస్ కాదు, యేసు వచ్చేసాడు టేకింగ్ న్యూస్. ఎత్తబడింది సంఘం, టేకింగ్ న్యూస్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. వెళ్ళిపోయారు, సంఘం వెళ్ళిపోయింది. దానికోసం నువ్వు నేను సిద్ధపడాలి. ఈ దర్శనాలు, ఈ కళలు, ఈ సినిమా సీన్ల కోసం కాదు. అన్నీ దేవుని దగ్గర నుంచి కాదని తెలిసిపోతా ఉంది. లేఖనం ఒప్పుకోకపోతే అది దేవుని దగ్గర నుంచి కాదు, ఆ దేవుని దగ్గర నుంచే అన్నట్టుగా ఉండొచ్చు, 100% కూడా ఉండొచ్చు, కొట్టి వేయలేనంత ఖచ్చితంగా ఉండొచ్చు. కానీ లేఖనం దానికి ముద్ర వేయకపోతే తండ్రి మాట్లాడతాడు, కొడుకు మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. తండ్రి మాటలే కొడుకు మాట్లాడతాడు, తండ్రి కుమారు మాటలే పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తాడు. ముగ్గురు ఒకటే. ఈయనొక బోధ చేసి కొడుకు నేను వచ్చాను, కొడుకును కాబట్టి నాన్న ప్రసంగం ఇది, కొడుకు ప్రసంగం ఇది అనలేదు యేసు ప్రభు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు కూడా తండ్రిలో నుంచి వచ్చాడు, కొడుకుగా వచ్చాడు, పరిశుద్ధాత్మగా వచ్చాడు, ప్రభువు ఆత్మ, యెహోవా ఆత్మ, యేసుక్రీస్తు ఆత్మ, సత్యస్వరూపి ఆత్మ, దేవుని ఆత్మ ఆదరణకర్త అనుకుంటే ఇది తండ్రి ప్రసంగం, తండ్రి బోధ, ఇది కొడుకు యేసుప్రభు ప్రసంగం, ఇది పరిశుద్ధాత్మ బోధ, పరిశుద్ధాత్మ ప్రసంగం. వేరే వేరే సబ్జెక్టులు వేరే వేరే లెవెల్లో ఉన్నాయి. నోవే, ముగ్గురు ఒక్కటే. కనుకే సంఘం ఈ బైబిల్ని పట్టుకునే వేలాడుతూ ఉంది. సంఘం ఈ బైబిల్తోనే బ్రతికేస్తూ ఉంది. సంఘం ఈ బైబిల్తోనే భయాలన్నీ పోగొట్టుకుంటూ ఉంది. సంఘం ఈ వాక్యంతోనే స్వస్థతలు పొందుతూ ఉంది. సంఘం ఈ వాక్యం ద్వారానే సిద్ధపడుతూ ఉంది. సంఘం ఈ వాక్యం ద్వారానే మధ్య ఆకాశంలోకి వెళ్ళబోతూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. న్యూ ట్రాన్స్లేషన్ లేకపోతే న్యూ బైబిల్ రానివ్వండి, ఏదైనా మెలికబెట్టి పక్కన పెట్టారా పరిశుద్ధాత్మ లేడు అన్నట్టుగా, యేసు ప్రభు దేవుడు కాదన్నట్టుగా సూచన. స్లో పాయిజన్. యేసు దేవుడు కాదని స్పీకర్లో చెప్పరు, బాగా పక్కన కూర్చోబెట్టి అందిస్తారు. యెహోవా సాక్షుల మాదిరిగా పక్కన కూర్చోబెట్టి వచనాలు చూపిస్తూ అందిస్తారు. ఎనీవే, గాడ్ ఈజ్ గుడ్. అవునన్న వారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఒక మాట మీకు చెప్పాలి, ప్రసంగం అంతా కాదు కానీ గడిచిన కొద్ది రోజులుగా, గడిచిన కొద్ది వారాలుగా, మరలా చెప్తాను, గడిచిన కొద్ది నెలలుగా, ఇంకాస్త చెప్పనివ్వండి, గడిచిన కొద్ది సంవత్సరాలుగా దేవుడు ఈ స్థలంలో లేదు దేవుడు మన జీవితాల్లో
ఏదో బలమైన నూతన కార్యం చేయటం ప్రారంభించాడు. ఆ పని కొనసాగుతుందని నేను నమ్ముతున్నాను. స్తోత్రం కలుగును గాక. అంతకు ముందులా కాదు, ఆ వరదలో, ఆ సుడిగాలిలో, ఆ కుమ్మరింపులో నువ్వు ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. నేను ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. మనమందరం ఆయనతో ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నా. శుక్రవారం మొన్న హానోకు దేవునితో నడిచాను. చాలా ఎక్సైటింగ్ మాట. దేవుడు ఇక్కడ ఉండగా వివరించుచుండగా నా గుండెలు కరిగిపోయేలాగున ఆయన మాట్లాడారు. ఆ మాటలు చెప్పాను. సంఘమంతా బలపడ్డారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత దేవునితో సహవాసం ఎంత విలువైందో, ఎంత మధురమైందో, ఆ సహవాసం పోగొట్టుకోవాలి అని తప్పన ఎలా ఉండకూడదో, సహవాసం పోయినా పర్వాలేదు తండ్రితోటి లోకంతో కాసేపు అని ఎందుకు అనకూడదో అనుకుంటూ యేసు ప్రభు శిలువ మీద పలికిన మాటల సందర్భాన్ని అలా దాదాపు 30 గంట జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభు కొరడాలతో కొట్టేస్తుంటే ఏం బాధపడలేదట. బాధ అయింది కానీ ఓచుకున్నాడు. ముండ్ల కిరీటం పెట్టేస్తే విలవిల్లాడిపోయాడు కానీ ఏం మాట్లాడలేదు, ఓచుకున్నాడు. ఉమ్ములూస్తే ఓచుకున్నాడు, గడ్డం పీకితే ఓచుకున్నాడు, పక్కన పిడిగుద్దులు కొడితే, దవడ మీద కొడితే ఓచుకున్నాడు. మై గాడ్, హల్లెలూయా. ఓచుకున్నాడు. బాధ తెలియలేదు కాదు. యేసు శరీరం రాయి అయిపోయింది కాబట్టి ఆయనకి ఏం తెలియట్లేదు, దేవుడు కదా, ఆయనకి ఏం తెలియట్లేదు. నోవే, ఆయన సహించుకున్నాడు. ఆయన మనవలే, మన శరీరం లాంటి శరీరమే. స్తోత్రం కలుగునుగాక. ఇలా చెప్పడం నేను విన్నాను ఒక చోట. కొంతమంది బోధకులు, ఆయన దేవుడు కొడుకు కదా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, దేవుడిని తోడున్నాడు కనుక ఆ బళ్ళింతో పొడిచినప్పుడు బాధ అవ్వకుండా దేవుడు రాయిలాగా ఒక ఆ స్పెషల్ ఇచ్చేసాడంటూ వినేవాళ్ళు చాలా బాగుంటుంది. అది అవును కదా, నిజమే కదా, దేవుని కొడుకు కదా, అఫ్కోర్స్ దేవుడు శక్తితో ఉన్నాడు కదా అనొచ్చు. కానీ ప్రవక్త పలికిన యెషయా గ్రంథంలో మాటలు నాలాగా కొట్టుటకు ఆయనకి ఇష్టమైంది. బాధ తెలియకుండా చేస్తాడు. నలగొట్టం అంటే లేదు నీకు ఎనస్థీషియా ఇస్తాను, పరిశుద్ధాత్మ ఎనస్థీషియా ఇస్తాను, కుమ్మేస్తాను, నీకేం తెలదు, ఎనస్థీషియా కదా, ఏం తెలదు నీకు అన్నాడు దేవుడు. నో వే. బాధ ఏంటో తెలియాలి, నలగడం అంటే ఏంటో తెలియాలి, విరిగిపోవటం అంటే ఏంటో తెలియాలి. స్తోత్రం కలుగునుగాక. విలవిల్లాడడం అంటే ఏంటో తెలియాలి. కనుక ప్రజలు బాధలతో, వ్యాధులతో, పాపంతో, సాతానుతో, రకరకాల యాతనలతో నరక యాతన అనుభవిస్తున్నారు. కొరడా దెబ్బ లేకుండా మానసికంగా యాతన పడిపోతున్నారు, ఆ విలవిల్లాడిపోతున్నారు. వాళ్ళ కోసం నువ్వు విలవిల్లాడి వీళ్ళను ఆ విలవిల్లాడే స్థితి నుంచి నువ్వు బయటికి తేవాలి. అంటే ఆ విలవిల్లాడేది నువ్వు భరించాలి. విలవిలలాడని శ్రేష్టమైన ఆరోగ్యం వాళ్ళు పొందుకోవాలి. తండ్రి ఆయన నలగొట్టాడు తనను నమ్మిన వారికి ఆరోగ్యం ఇవ్వటానికి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అవన్నీ మాటలు అబద్ధమైపోతాయి. నేను బోధకుడుగా నాకు తోచింది చెప్పేస్తే నిజంగానే ఉంటుంది. దెయ్యాలను గద్దించాడు శక్తి, అమ్మ తుఫాను గద్దించాడు శక్తి, అమ్మ గుడ్డోళ్ళు కళ్ళు ఇచ్చాడు శక్తి, దేవుని కెపాసిటీ, ఆయన శరీరంలో దేవుని కెపాసిటీ ఉంది. బళ్ళంతో పొడిచారు, ఏమనిపించలేదు. అంటే యాక్షన్ చేశాడా ఎక్కడ సినిమాలో లాగా అంటే ఏం లేదు. నేనంటున్నాను, ఈ మాట అంటున్నాను. నిన్న మధ్యాహ్నం శనివారం కూటంలో ఈ మాట నాకు జ్ఞాపకం చేశారు ప్రభు. నేను ఇక్కడ చెప్తుండగానే ఆ ఓపెనింగ్ ఇచ్చారు, ఆ చాప్టర్ అట్లాగా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతుంటే. యేసు ప్రభుకి ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు బాధ అయింది, చాలా బాధ అయింది, ఓర్చుకోగలిగాడు అంటూ చివరికి ఎక్కడ తీసుకొచ్చారంటే ప్రభు మమ్మల్ని యేసు దగ్గరికి. ఇంత నలుగుడు, ఇంత హింస, ఇంత అవమాన దూషణ, దాదాపు రక్తపు ముద్దలా చేసేశారు. అయినా బాధ అంతా సహించుకున్నాడు. కానీ ఒక గడి వచ్చింది, ఒక క్షణం వచ్చింది, శిలువ మీద ఆ మాట అన్నాడు, తండ్రి ఎందుకు నా చేయి విడిచిపెట్టావని. ఆ తండ్రి చేయి విడిచిపెట్టిన ఆ గడిలో యేసు ఎంత విలవిల్లాడిపోయాడు. విలవిల్లాడవలసిన హింసను ఆయన ఓర్చుకోగలిగాడు. తండ్రి ఒక్క నిమిషం తన చేతిని విడిచిపెట్టాడంతే, తట్టుకోలేకపోయాడు యేసయ్య. అందుకే దేవుడు తన సహవాసాన్ని మనకి ఇవ్వటానికి పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు అని చెప్పాను నేను మధ్యాహ్నం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
దేవుడు నాతో ఉన్నాడు, రక్షణ పొందాను, దేవుడు నాలో ఉన్నాడు, రక్షణ పొందాను, ఓకే, దట్స్ ఆల్ రైట్, ఓకే. కానీ ఈ పరిశుద్ధాత్మ, ఆ సహవాసం, దేవునితో నడిపింపు, దేవుని స్వరం, దేవుని అనుభవం, దేవునితో స్నేహం, అది బయటకు కనపడదు, నా పక్కన ఎవరు కనపడరు. బట్ స్టిల్ గాడ్ ఈజ్ లీడింగ్ మీ, గాడ్ విల్ లీడ్ మీ, హీ స్పీక్స్ టు మీ, హీ గైడ్స్ మీ, హీ పుషెస్ మీ. నాట్ ఓన్లీ పుషెస్ మీ, హీ పుల్స్ మీ బ్యాక్. ఆయన వెనక్కి లాగేస్తాడు, ఒకసారి ముందుకు నెడతాడు, గో 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 అంటాడు, ఒకసారి వెనక్కి లాగేస్తాడు. హీ ఆల్వేస్ హెల్ప్స్ లైక్ దట్. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్ నెక్స్ట్ టు మీ. స్తోత్రం కలుగునుగాక. ఇది పాస్టర్ గారు సొత్తా, తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు సొత్తా, లేకపోతే పలానా పెద్ద పెద్ద అధికారులు సొత్తా, ఏం కాదు. యేసుప్రభు అన్నాడు, తండ్రి ఇలాగ అన్నారు, ఏమని? అందరికీ నా ఆత్మనిస్తా, అందరికీ నా ఆత్మనిస్తా. అందరిలోనూ బిడ్డ నువ్వు ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. రక్షణ పొందానని అంతటితో తృప్తి పడిపోకు. ఈ అనుభవంలోకి నువ్వు రావాలని, ఈ అనుభవం నీకు ఇవ్వాలని, ఈ అనుభవంతో భూమి మీద నువ్వు ధైర్యంగా బ్రతకాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ఆయన ఆశను నువ్వు కొట్టేయొద్దు. నువ్వు కొట్టేస్తే నష్టపోయేది నేనే, నువ్వే. స్తోత్రం కలుగును గాక. దేవుని మనకి స్తోత్రం. అలాగుని చెప్పుకుంటూ వస్తూ ఉంటే, నిజానికి నేను రాబో దినాల్లోకి ఎక్కడైనా నన్ను వాక్యం చెప్పడానికి పిలిస్తే ఇది ఆ 2 సబ్జెక్టుల మించి నేను వస్తాను బయటికి. ఎందుకంటే దేవుడు నాకు, లేదా మనకు నిన్న మొన్న ఈ రివల్యూషన్ ఇచ్చారు. నాకు ఆశ్చర్యంగా ఉంది, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి. మాట చెప్తుంటే గొంతు పూడిపోయింది నాకు. నిన్న మధ్యాహ్నం మొన్న మధ్యాహ్నం కూడా గొంతుకు గద్గద స్వరం వచ్చేసింది, ఏదో స్లాష్ మడ్డు పడినట్టుగా. ప్రభు అనటానికి కూడా నాకు అసాధ్యమైపోయింది. అంటే అంత సంతోషం. ఇంకా చెప్పాలంటే దేవుడు అంతగా నాకు దగ్గర అవ్వాలనుకుంటున్నాడా? దేవుడు అంతగా నన్ను కౌగిలించుకోవాలనుకుంటున్నాడా? దేవుడు అంతగా నన్ను హత్తుకోవాలనుకుంటున్నాడా? ఇలాంటి దేవుడు నేను ఎంత గొప్పగా ఆరాధన చేయాలి అన్నాక ఆలోచన వచ్చినప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. నేను చేసే ఆరాధనేనా? నేను చేసే భక్తి అలాంటి భక్తేనా అని ప్రశ్నించుకుంటే మనం కాళ్ళు పట్లు తప్పిపోయి యేసయ్య పాదాల మీద బళ్ళున పడిపోతామంతే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేస్తే ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధన చేద్దాం, లేకపోతే మామూలే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో వాక్య భాగం చదివించాము. పేతురు అంటున్నాడు చివరి వచనంలో, అందరూ కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించాడు. తర్వాత కొన్ని దినాలు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకున్నారు. కొన్నేళ్ళు ఇంట్లో ఉన్నాడు, కొన్నేళ్ళు ఏదైనా గెస్ట్ హౌస్లో పెట్టాడో ఏమో తెలియదు. కానీ ఆ రోజు పరిశుద్ధాత్మ పొందిన వారు అందరూ కూడా పేతురుని వేడుకున్నారట. దేవుణ్ణి వేడుకున్నట్టు కాదు, కానీ బ్రతిమలాడుకున్నారట. అయ్యగారు ఉండండి చెప్పండి, ఏమో ఇంతకుముందు దేవుని మాటలు చాలా విన్నాం, ఏదో దేవుడు అంటే వినుకున్నాం, కానీ అమ్మమ్మో ఈ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మేము తట్టుకోలేకపోతున్నాం, ఆ సంతోషాన్ని భరించలేకపోతున్నాం. అయ్యా మాకు ఇంకా చెప్పండి, మా దగ్గర ఇంకా ఉండండి, మా మధ్యన ఇంకా ఉండండి, ఇంకా దేవుని గురించి చెప్పండి. నేనంటాను, ఆత్మ ఎవరిలోకైతే వస్తాడో వాక్యాన్ని ఇంకా దగ్గర చేసేస్తాడు. ఆత్మ ఎవరిలో అయితే ఉంటాడో వాక్యం చదవాలని ప్రేరేపణ ఇచ్చేస్తాడు. ఆత్మ పొంది వాక్యానికి దూరంగా ఉంటున్నారంటే దురాత్మను అనను, కానీ అతడు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నాడు అన్నమాట. పరిశుద్ధాత్మ పొందినవాడు ఎప్పటికప్పుడు సమయం దొరికితే చాలు మోకాళ్ళు వేసేయడానికి ఇష్టపడతాడు. పరిశుద్ధాత్మ పొందినవాడు సమయం కాదు, స్థలం దొరికితే స్థలం చూసుకుని ఇటు అటు చూసి చట్టాలు మోకరీలు ఇలా దోశలు పెట్టి యేసయ్యా పరిశుద్ధుల స్తోత్రం అనటం ప్రారంభిస్తాడు. బంగారం కావాలని కాదు, వెండి కావాలని కాదు, అక్కడేదో అపాయం వచ్చిందని కాదు, పరిశుద్ధాత్మ లోనుంటే పదే దేవుని స్తుతించే మనసు నీకు ఇచ్చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. సో ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్, బీ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడండి. యేసే రాబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ మిమ్మలను యేసే చేతుల మధ్య ఆకాశంలో పెడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాస్టర్ గారు కాదు పెట్టేది, పరిశుద్ధాత్మ మిమ్మల్ని యేసే చేతుల్లో పెడతాడు. గ్లోరీ బి టు గాడ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నరబ సందర్యో, హల్లెలూయా. ఎనివే గడిచిన వారాల్లో చిన్న ప్రార్థన చేద్దాం, ఏమనుకోకండి. అలాగే తల వంచండి. మై గాడ్, మై గాడ్, మై గాడ్. వెనుక్కున్నవారు, ముందున్నవారు, ప్లీజ్ జస్ట్ 1 minute. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ,
హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ. నాన్న థ్యాంక్ యూ. తండ్రి దేవా థ్యాంక్ యూ. ఓ గాడ్, మమ్మల్ని దగ్గర తీసుకోవాలని ఎంత ఆత్రపడుతున్నావయ్యా. మమ్మల్ని కౌగిలించుకోవాలని ఎంత ఆత్రపడుతున్నావయ్యా. మాలో ఉండి మాతో ఉండి పనికి మా లోకంలో జాగ్రత్తగా నడపాలని ఎంత ఆత్రపడుతున్నావయ్యా. క్రైస్తవ్యాన్ని కూడా మేము మతంగా చేసేసుకుంటున్నాం. ఏదో మొక్కుబడిగా భక్తి చేసుకుపోతున్నాం. సారీ, వీఆర్ సారీ, ఐఎమ్ సారీ. అందరినీ ఆత్మతో నింపండి. ఎందుకయ్యా తండ్రి మా మీద ఇంత ప్రేమ? ఎందుకయ్యా యేసు మా మీద ఇంత ప్రేమ? ఎందుకయ్యా ఆత్మదేవ మా మీద ఇంత ప్రేమ? పాపక్షమాపణ పొందాము, రక్షణ పొందాము, వదిలేయచ్చు కదా మమ్మల్ని. ఎందుకయ్యా ఈ ఆరాటం మా వెనకాల పడతావు తండ్రి? పరిశుద్ధాత్మ పొందండి, నా ఆత్మను పొందండి, నా చేత నడిపించబడండి. ఏంటయ్యా బాబు మాకు పని పాట లేదా అన్నట్టుగా ఒక విరుద్ధమైన విశ్వాస జీవితం మేము తెలియకుండానే జీవిస్తున్నాం తండ్రి. ప్రతిదానికి భయపడుతున్నాం, ప్రతిదానికి దిగులు పడుతున్నాం, ప్రతిదానికి బెంగపడిపోతున్నాం, ప్రతిదానికి చచ్చిపోతే బాగుండు నేను అని ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. చిన్న కష్టానికి కూడా ఎందుకు వస్తున్నాయంటే మేము పరిశుద్ధాత్మ చేత నింపబడి లేము గనుక. పరిశుద్ధాత్మ చేత నింపబడితే అయ్యా తాటాకు చప్పళ్లకు కుందేలుగా బెదిరిపోయే మనసు నాకెవడు శక్తినిస్తాడు. యూదా గోత్రపు సింహపు నేచర్ నాకు ఇస్తాడు. సమస్యలు ఎదుర్కొనేలాగున, ఆకలి ఎదుర్కొనేలాగున, దప్పిక ఎదుర్కొనేలాగున, మరణాన్ని కూడా ఎదుర్కొనేలాగున ఆయన నాకు శక్తి ఇస్తాడు. అలాగుండుటకు సహాయం చేయాలి. తండ్రి కుమార ఆత్మదేవ, ఈ సత్య సువార్త విషయాలను మేము నిర్లక్ష్యం చేసినందుకు తల వంచి విరిగి నలిగిన మనసుతో క్షమించమని అడుగుచున్నాం, క్షమించమని అడుగుచున్నాం, మన్నించమని అడుగుచున్నాం. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆత్మతో నింపబడండి. మాటలతో చెప్పడం కాదు, నేను పంచదార చూపించి ఇది ఎంత స్వీట్గా ఉంటుందంటే మై గాడ్ ఎంత స్వీట్ అంటే అమ్మో అంటాను. ఎంత వివరిస్తే మీకేం తెలుస్తుంది చెప్పండి? ఏం తెలుస్తుంది చెప్పండి? ఒక చిటికెడు తీసుకుని మీరు స్వయంగా నాలుక మీద వేసుకుని లోపల తీసుకుంటే అప్పుడు ఉంటుందండి మజ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో రక్షణ పొందిన తర్వాత అంతే అనుకోకండి. అలాగని రక్షణ పొందిన తర్వాత ఇంకో రక్షణ ఏదో ఉంటుందని కూడా అనుకోకండి. రక్షణే అద్భుతమైన అనుభవం. కానీ ఆ తర్వాత రక్షణ కాపాడుకోవటం, విశ్వాసాన్ని కాపాడుకోవటం అదొక పోరాటం అని తెలుసుకోవటం, అవసరమైతే ప్రాణాలకు కూడా తెగించి విశ్వాసంలో నిలబెట్టడానికి చేసే ప్రయత్నం నీకు నాకు చాలా సందర్భాల్లో చేత కాదు. చాలా సందర్భాల్లో తట్టుకోలేం, ఎదుర్కోలేం, చచ్చిపోతాం. ఆత్మహత్యలు కూడా చేసేసుకుంటారు కొంతమంది ఆ శోధన ఎదుర్కోలేక విశ్వాసులు. కానీ పరిశుద్ధాత్మ మనలో ఉంటాయి. పేతురులాగా మారిపోతాం. ఒకప్పుడు యేసు నీ కోసం ప్రాణం పెట్టేస్తాడు, నీ ఒంటి మీద చెయ్యేస్తే వాడిని అన్నాడు. నిజానికి యేసు దగ్గరికి వచ్చి ఆయన ఒంటి మీద చెయ్యేసి సంకళ్ళి సీడ్చుకుపోతుంటే పారిపోయాడు. అంతకుముందు ఎన్ని డైలాగులు. అమ్మో ఏం భక్తిరా బాబు పేతురుది. యేసుప్రభు నవ్వాడు. బాగా ప్రసంగం చేస్తున్నాడు, చెప్తున్నారు విను అన్నాడు యేసుప్రభు. ప్రవచనం చెప్పాడు యేసుప్రభు. కోడి 3 సార్లు తెల్లవారుజామున, కోడి 3 సార్లు కుయ్యక ముందే. కోడి ఒక కోతికి గంట గ్యాప్ ఇస్తుంది చెప్పండి. అంటే వెంటనే ఇంచుమించు లిటిల్ అంటే నేచర్ అన్నమాట. 3 మారు కూయక ముందే, 1 2 వదిలే 3 మారు కూయక ముందే నేనెవరో నీకు తెలియదని నువ్వే చెప్తావు. ఈ నోటితోనే చెప్తావు. నీకోసం ప్రాణం అంటున్నావు కదా. ఒక రోజు వస్తుంది, ఒక గడి వస్తుంది,
ఎంత తేలిగ్గా నేస్తావంటే ఆయనకి నాకు సంబంధం లేదు, చచ్చిన తొట్టు అంటావు నువ్వు. అప్పుడు పేతురు కొట్టి పారేశాడు. నేనా అలాగంటమా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు యేసయ్యా? నా విశ్వాసం నీకు ఇంకా తెలియదేమో, నీ పట్ల నాకున్న ప్రేమ నాకు ఇంకా తెలియదేమో అని మనసులోని అనుకుని ఉంటాడు. ప్రభు అవకాశం ఇస్తే చెప్పే ఉంటాడు మిగిలిన శిష్యుల దగ్గర లేని టైంలో. కానీ ఈ సన్నట్టుగా జరిగిపోయింది. అయ్యో పేతురని మనం ఆ కథలు చెప్పుకొని కూర్చోవడం కాదండి. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే పేతురు ఎదుర్కొన్నట్టుగా కొన్ని సన్నివేశాలు మనం ఎదుర్కొంటాం జీవితంలో. వాతావరణం ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ, వ్యక్తుల వల్ల కానీ, శక్తుల వల్ల కానీ, స్వయంకృతాపరాధం వల్ల కానీ, పరిస్థితుల తీవ్ర ప్రభావం వల్ల కానీ ఒక్కొక్కసారి మన ప్రవర్తన, మన నిర్ణయాలు యేసుకి మనకి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడేస్తాం. యేసెవరు, నేనెవరు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాం. లోపల మాత్రం మంట రగిలిపోద్ది. నేనేనా ఇలా మాట్లాడుతున్నా, నేనేనా అంటూ. సో ఆ స్థితి, పేతురుకు వచ్చిన స్థితి మనకు రాకుండా ఉండాలని అవన్నీ రాసిపెట్టి దేవుడు ఏమన్నాడంటే, పేతురు తర్వాత ఏమయ్యాడు? మేడగదిలో ప్రార్థన చేశాడు. నేను చెప్పినట్టు ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మ పొందమని చెప్పాను, పొందాడు. పేతురుని ఎవరైనా అరెస్ట్ చేశారు? ఏమీ లేదు. కానీ తనకు తానుగానే అంతకుముందు సైనికులు భయపడ్డాడు, బళ్ళాలకు భయపడ్డాడు, శిక్షకు భయపడ్డాడు. అమ్మో నన్ను ఏం చేసేస్తారో బాబు, యేసు నమ్ముకున్నానని చెప్తే అంటూ దూరంగా పారిపోయాడు. లేదా బయటకు పోయి ఏడ్చాడు నాకు శిక్ష వేస్తూ ఉన్న సందర్భంలో. కానీ పరిశుద్ధాత్మ పొందగానే నిమిషాలండి, వారాలు పట్టలేదు, నెలలు పట్టలేదు, థియాలజీ కాలేజీ ట్రైనింగ్ అవ్వలేదు, ఏమవ్వలేదు. ఊరికొచ్చాడండి మేడ మీద నుంచి కిందకి. పరిశుద్ధాత్మ పొందగానే బజార్లోకి వచ్చాడండి. ఏ బజార్లో నేను యేసుని ఎరుగుతున్నాను చెప్పడానికి సిగ్గుపడిపోయాడో, లేదా చెప్పడానికి భయపడిపోయాడో, సైనికులు, బళ్ళాలు, ఆ శిక్షలు అవన్నీ యేసు ప్రభువుని ఈడ్చుకుపోతే నేనంత అనుకుంటే పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అదే బజార్లో నిలబడ్డాడు. ఇప్పుడు యేసుని నేను ఎరుగుదును అన్నాడట. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఆయనే దేవుడు అన్నాడట. ఏమైందండి మేడ మీదకి, మేడ కిందకి, అంతకుముందుకి అంటే పరిశుద్ధాత్మ. నువ్వు కూడా అలా తయారవ్వాలని యేసయ్య ఆశ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిరికితనం దేవుడు మనకివ్వడు, మనకి ఇయ్యడు, ఇవ్వలేదు. ప్రేమ, శక్తి, మంచితనం మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, ఇచ్చాడు. నీకు ఇష్టమైతే పొందుకో పరిశుద్ధాత్మ ద్వారా. స్తోత్రం కలుగునుగాక. పిరికితనం దేవుడు మనకివ్వలేదు, పిరికితనం దేవుడు మనకివ్వలేదు, పిరికితనం దేవుడు మనకివ్వలేదు. శక్తియు ప్రేమయు మంచితనమిచ్చేను, శక్తియు ప్రేమయు మంచితనమిచ్చేను. చివరి అందరూ పడదామా? పిరికితనం దేవుడు మనకియ్యలేదు, పిరికితనం ఆమె నాకియ్యలేదు. హల్లెలూయా. పిరికితనం దేవుడు నాకియ్యలేదు. ఏమిచ్చాడు? శక్తియు ప్రేమయు మంచితనమిచ్చేను, శక్తియు ప్రేమయు మంచితనమిచ్చేను. ఆమేన్. దేవుడు పిరికోడైతే అప్పుడప్పుడు ధైర్యంగా ఉంటాడు, అప్పుడప్పుడు ఆయన పిరికోడమ్మా. సో ఆయనతోనే సహవాసం చేస్తే అప్పుడప్పుడు నేను ధైర్యంగా ఉంటాను, అప్పుడప్పుడు పిరికోడిని అయిపోతాను. దేవుడు పిరికోడన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దేవుడు ఎంత పిరికోడనమ్మా అన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మై గాడ్, నీ చేయి పట్టుకున్నవాడు, నువ్వు చేయి పట్టుకునేలాగున్న చేతి నీకు అందించినవాడు సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన చేయి పట్టుకుని కూడా ఎందుకు పిరిగితనం, ఆయన చేయి పట్టుకుని కూడా ఎందుకు బేల్తనం, ఆయన చేయి పట్టుకుని కూడా ఎందుకు కృంగిపోయిన స్థితి? నీ దేవుడు గొప్పవాడు,
పోషించగలడు, సమర్థించగలడు, స్వస్థపరచగలడు, సహాయం చేయగలడు, ఏమైనా చేయగలడు నీ కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమైనా చేయగలని ఎలా చెప్తానంటే, నా కోసం ప్రాణం పెట్టాడు, ఇంకేం చేయకుండా ఉంటాడు? నా కోసం ప్రాణం పెట్టాడు, ఇంకేం చేయకుండా ఉంటాడు. కనుక మీరేదో మత సంబంధంగా వాక్యం వినకండి, ఇదేదో క్రైస్తవత్వం కాసే వాక్యం వినిపోదామంటూ రాకండి. మిమ్మలను బలవంతులుగా తీర్చిదిద్ది బలహీనపరిచి పాపంతో నిండిపోయిన లోకంలో రోషం కలిగిన దేవుని సింహాలుగా మిమ్మల్ని నడిపించాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లిలాగా ఉందామా, పులుల్లాగా ఉందామా? పిల్లిలాగా ఉందామా, సింహపు పిల్లల్లాగా ఉందామా? యేసయ్యకు ఒక పేరు, యూదా గోత్రపు సింహం. ప్రైజ్ ది లార్డ్. సో పరిశుద్ధాత్మ వల్ల మనకు లాభాలు. మళ్ళీ వ్యాపార సరళకు వచ్చానని అనుకోకండి. 2-3 మాటలు త్వరగా చెప్పి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. ఆమేనన్నవారు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అపొస్తలుల కార్యాలు. అపొస్తలులు కార్యాలు చేశారు. అపొస్తలులు ఏవో గొప్ప కార్యాలు చేశారు. ప్రభు సమాధి చేయబడక ముందు ప్రభు కార్యాలు చేశారు. ప్రభు కార్యాలు చేస్తుంటే అపొస్తలులు చూశారు. ప్రభు దగ్గరుండి అపొస్తలుల చేత తాను బ్రతికుండగా కార్యాలు చేయించారు. గ్రామాలకు పంపించి మీరు వెళ్ళి దయ్యాలు వెలగొట్టి రండి అని కార్యాలు చేయడానికి పంపించాడు. వాళ్ళు సాయంకాలం వచ్చి అయ్యా ఇలా జరిగింది అనేవారు. తర్వాత ప్రభు సమాధి అయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభు లేడు, కార్యాలు ఆగిపోవాలి. ప్రభు వెళ్ళిపోయాడు, కార్యాలు ఆగిపోవాలి, స్వస్థతలు ఆగిపోవాలి, విడుదలలు ఆగిపోవాలి, అద్భుతాలు ఆగిపోవాలి, ఆశ్చర్యాలు ఆగిపోవాలి. నో 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 నో, ఆయన వెళ్ళాడు, ఇవి ఆగిపోవడానికి వీల్లేదు, ఆదరణకర్తగా నేను వచ్చేస్తాను, ఇవి కొనసాగుతాయి అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆత్మ పొందలేదు అని నేను అంత పెద్ద మాట అనను. మీరు ఆత్మ పొందారో లేదో ఒకసారి చూసుకోండి అని అనుకునేలాగున వాక్యం ఉన్నా, అది ఒకవేళ మీకు నిష్ఠూరంలాగా అనిపించినా ఏమో నేను ఆ మాట అనను. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఆత్మచేత నీవు నేను నింపబడినప్పుడు ఆత్మ నిన్ను కుదురుగా ఉండనివ్వడు. పవిత్రత కోసం, దేవుని కోసం రోషంగా బ్రతికేలాగున్న ప్రభు వైపు పరిగెత్తేలా చేస్తాడు. ప్రభు చేతుల చేప అలా ఉంటే ఆ చేతుల్లోకి పరుగునెళ్ళి బిడ్డలాగా ఒరిగిపోవాలనే తత్వం నీలో పెంచేస్తాడు పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మ దగ్గరకు వచ్చి బిడ్డని ఎత్తుకోగలదు, అమ్మ దగ్గరకు వచ్చి ముద్దు చేయగలదు. ఒక్కొక్కసారి అమ్మ అక్కడే నిలబడద్ది. ఎలా అంటుంది, నిన్నటిదాకా అమ్మ దగ్గరికి వచ్చింది, నిన్నటిదాకా అమ్మ ముద్దు పెట్టింది, నిన్నటిదాకా అమ్మ నాకు ఊడదే ఒక్క మాట రాంది, ఇప్పుడేమో అక్కడ నిలబడి ఇలా అంటుంది. ఒక పిల్లోడేమో ఆయన నిలబడతాడు, నీకు నా మీద ప్రేమ ఉంటే రా అని. మరొక పిల్లోడు అమ్మ కడుపును పుట్టి మరొక పిల్లోడు, నాకు తెలుసు నిన్నటిదాకా ముద్దు పెట్టింది, ఇప్పుడు చేతులు జాపింది, మళ్ళా అమ్మ రావాలని కోరుకోను. ఆ ముద్దు అమ్మ చేతుల్లోకి వెళ్ళిపోయి పొందుకోవాలని ఊరికి వస్తాడు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటారో అలాగా పరిశుద్ధాత్ముడు వాళ్ళను దేవుని పాదాల దగ్గరికి పరిగెత్తిస్తాడు, దేవుని చేతుల్లోకి పరిగెత్తిస్తాడు, దేవుని చెప్పు చేతలు ఉండేలాగున మలిచేస్తాడు, మార్చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎందుకు పొందాలి పరిశుద్ధాత్మ అంటే ఒక థియాలజీ లాగా కొన్ని మాటలు చెప్పుకోవటానికి నేను రెడీ అవుతున్నాను. ఎనివే, దేవుడు మనకు అనుమతి ఇచ్చునుగాక. సో పరిశుద్ధాత్మ పొందటం వల్ల లాభాలు ఏంటి అని ఆ మాట చెప్పడం నాకు ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వ్యాపారి ధోరణిలోకి వెళ్ళిపోతుంది. అంటే పరిశుద్ధాత్మ పొందటం లాభం అన్నమాట, పరిశుద్ధాత్మ పొందకపోతే నష్టం అన్నమాట అని నువ్వు అంత దాకా పోను. కానీ పరిశుద్ధాత్మ కార్యాలు, కొన్ని కార్యాలు చేయటానికి వచ్చాడు, కొన్ని గొప్ప కార్యాలు చేయటానికి వచ్చాడు. దేవుడు ఆశ్చర్యకరుడు అని ఎందుకన్నాము? ఆశ్చర్యకరమైన కార్యాలు పనులు చేశాడు. అలాగే యేసు ప్రభు నా మాటలు నమ్మండి, నా మాటలు నమ్మండి, నమ్మరా పోనీ నేను చేసే కార్యాలైనా చూసి నమ్మండి, నేను తండ్రి చేత పంపబడ్డానని పనులను రుజువుగా చూపించాడు. కనుక పరిశుద్ధాత్మ కూడా మనలో ఉండి పనిచేస్తాడు, పరిశుద్ధాత్మ కూడా మనతో ఉండి పనిచేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలను తానుతో ఏకం చేసి మన చేత పని చేయిస్తాడు, పనులు చేయిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో 12 మాటలు అనుకుంటాను గతంలో, దాదాపు 5, 6 మేబీ 2-3 months బ్యాక్ అనుకుంటాను ఈ సబ్జెక్ట్ ప్రారంభించాం.
అప్పుడు ప్రారంభంలో చక్కచక్క పాయింట్ వైజ్ చెప్పేస్తానని వరుసలో చెప్పి ఉండొచ్చు. ఈరోజు 2 కానీ 3 కానీ మేము ముందు పెడతాను. వివరించడానికి చాలా సమయం కావాలి. వివరించడానికి ఒక్కొక్క అంశం కూడా చాలా లోతుగా వెళ్ళిపోవచ్చు. ఎనీవే, త్వరగా అని కాదు, అలాగని నిదానం అని కాదు, పరిశుద్ధాత్మ వేగంలో ముందుకెళ్దాం, దేవుని వేగంలో ముందుకెళ్దాం, దేవుడు చెప్పినంత విందాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త ఏం చేస్తాడైనా, వచ్చి ఏం చేస్తాడైనా అనంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, నడిపించబడాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆయన వచ్చి ఏం చేస్తాడు, వాట్ ఆర్ హిజ్ వర్క్స్, హౌ హీ మూవ్స్, వాట్ హీ విల్ డూ. ఆయన ఏం చేస్తాడు, మీలోకి వస్తాడు, మీ మీదకి వస్తాడు, మీలోనికి వస్తాడు అని ప్రభు అన్నారు కదా. వచ్చి ఏం చేస్తాడు ఆయన, వాట్ హీ విల్ డూ. 16వ అధ్యాయం 13వ వచనం, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సర్వ అబద్ధములోనికి కాదు, అక్రమంలోనికి కాదు, అపవిత్రతలోనికి కాదు, చీకట్లోనికి కాదు, ఎందులోకి సర్వసత్యం. ఇంకా దాటికి వేరే సత్యం లేదు. సర్వం అంటే పరిపూర్ణం, 100%. 101 ఏం లేదు అసలు. 100% అంటేనే దాని తర్వాత ఇంకా లెక్క లేదు. అది లోకం తీరు కూడా అంతే, 100% ప్యూర్ అండి అంటారు చూసారా. 101 ఉండదంటే ఉంటే ఉండొచ్చు లెక్కలు అంకెల ప్రకారం, కానీ 100% ఎందుకు లోకం తరచుగా వాడుతుంది, ఎందుకు వాడుతుందంటే ఇంక దాని తర్వాత ఏం లేదు. అంత ప్యూరిటీ. నా తండ్రి పరిపూర్ణుడు, మీరు కూడా పరిపూర్ణులై ఉండాలి. తండ్రి సత్యం, యేసుప్రభు సత్యం, పరిశుద్ధాత్మ వచ్చాక ఇంకా సర్వసత్యమని కాదు, కానీ ఆ సత్యములో మనల్ని బలంగా పునాది వేసి స్థిరపరిచేస్తాడు పరిశుద్ధాత్ముడు. అది మనలను స్థిరంగా ఉండి ఎదిగేలా చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, ఆయన ఎక్కడికి నడిపిస్తాడు అనేది అలా ఉంచితే ఆయన నడిపిస్తాడు అంతే. ముందు మాట ఏంటి చెప్పండి, ఈరోజు మనం ధ్యానం చేసుకునేది ఆయన నడిపిస్తాడు. శుక్రవారం మధ్యాహ్నం అదే మాట హానోకు దగ్గర ప్రారంభించాం. మీరందరూ ఆ రోజు రాలేదు కాబట్టి మళ్ళీ ప్రసంగం అంతా చేయను, కానీ నడిపించబడాలి, నడవాలి, నడిపించబడాలి, నడవాలి. నడిపిస్తాడు, నడుస్తాడు, మనల్ని నడవమంటాడు, కూడా ఉండి నడిపిస్తాడు. మనం నడిపించబడాలి. ఆయన తండ్రి అక్కడెక్కడ ఉంటాడు, నేను కొడుకుని ఆయన బిడ్డను, ఇక్కడేదో ఈశ్వరం అంటూ ఇక్కడ ఉంటాను, భూమి మీద నడుస్తుంటాను. ఆయన నడవరా బాబు అని అక్కడ అంటాడు, నేను ఇక్కడుండి ఎలాగయ్యా బాబు అని నేనంటాను. కుదరదు. కనుక ఆయన మన దగ్గరికి వచ్చేయాలి, ఆయన మన దగ్గరికి వచ్చేయాలి, మనలోకి వచ్చేయాలి, మనతో మమేకమైపోవాలి. ఆత్మస్వరూపిగా నన్ను స్టెప్ బై స్టెప్ నడిపిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. కృపాకాలంలో క్రీస్తు ద్వారా సంఘం, ఆ తర్వాత అపొస్తలుల ద్వారా సంఘాలు కట్టబడ్డాయి. విశ్వాసులు లక్షల కోట్లు అయిపోయారు. అందరినీ దేవుడు నడిపిస్తాడు. అఫ్కోర్స్ మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు శక్తి అన్నారు. ఆ తర్వాత వచనాలు చూస్తే, ఇలాంటి వచనాలు చూస్తే, ఆయన మీలోనికి వచ్చి శక్తినివ్వటమే కాదు. ఏ శక్తి అనగానే దెయ్యాలు, స్వస్థతలను అక్కడ ఆగిపోతాం. ఏ శక్తి? దేవునితో నడిచే శక్తి, దేవునితో నడవగలిగిన శక్తి. ఇంకా చెప్పాలంటే దేవునిలాగా నడవగలిగే శక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినాల్లో యూత్ అయిన ఎవరైనా ఇలా తిని ఇలా గుంజీలు తీసి అలాగెళ్తే మీకు 6 ప్యాక్ వస్తుందని అంటారు. కొంతమందికి తెలుసు 6 ప్యాక్ అంటే ఏంటో. లేదు కొంచెం ఇలాగెళ్ళి ఆ జిమ్లోకి వెళ్ళి ఇలాగొస్తే, మా జిమ్ స్పెషాలిటీ 9 ప్యాక్. 9 నెలలు రప్పిస్తాం మీ బాడీకి 9 ప్యాక్. ఆ ప్యాక్లన్నీ కూడా కరోనా వచ్చి టుక్కును పుట్టింది అనుకోండి, ఆ ప్యాక్లన్నీ అవుట్. అవును కదా. కానీ ఈయన శక్తి ప్యాక్ల శక్తి కాదండి, దేవుని హృదయపు స్పందన. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అన్నమాట, ఆ పౌలు గారే మరొక చోట అదే మాట అంటాడు. మీరు క్రీస్తు మీలో ఉంటే, క్రీస్తు పిల్లలైతే, క్రీస్తు సంబంధులైతే మీరు క్రీస్తును పోలి నడవాలి, క్రీస్తును పోలి ప్రేమించాలి, క్రీస్తును పోలి క్షమించాలి. ఒక మాటలో క్రీస్తును పోలిన వారై
ఉండాలి. క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలి. అంటే మీ మనసును క్రీస్తు మనసులాగా తయారు చేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు మనసులాగా అంటే మనసుకు పై ఆదివారం మేకప్ కాదు, భక్తి మేకప్ కాదు, ఆ భక్తి మేకప్ కాదు. లోపల ఆ తయారు లోపల నుంచి రావాలి. లోపల నుంచి వచ్చే అందం నిలిచి ఉంటుంది. బ్యూటీ పార్లర్లో తెచ్చిపెట్టుకున్న అందం ఎండ రాగానే, శ్రమ రాగానే, దుఃఖం రాగానే కరిగిపోతుందండి. చాలామంది విశ్వాసుల యొక్క తీరు, సంఘాల తీరు ఎలాగుందంటే బ్యూటీ పార్లర్లో బొమ్మల్లాగా వచ్చిపోవాలనుకుంటారు. క్రీస్తులలో బొమ్మల్లా ఉండాలనుకుంటారు. క్రీస్తులా బ్యూటీ పార్లర్లో బొమ్మల్లాగా చెక్కి నాకు ఏదో అందమిచ్చేయాలనుకుంటారు. నోవే. ప్రభు చెప్పారు, నీవు నిప్పుల మధ్య నడవాలి, మండు టెండలో నడవాలన్నట్టుగా. ఎంత మేకప్ వేస్తే మండు టెండలో ఉంటుంది చెప్పండి? పోతుంది అది. అదే మేకప్ ఆత్మలో వచ్చిందనుకోండి, అదే మేకప్ హృదయంలో వచ్చిందనుకోండి, అదే మేకప్ స్వభావంలో వచ్చిందనుకోండి, నిప్పుల్లో నడుస్తాం, ఎడారిలో నడుస్తాం, మరణపు నోయిలో నడుస్తాం. ఈ ఆరాధన ఆగిపోదు, లోపల నుంచి వస్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ మేకప్ కావాలి సంఘానికి? పై మేకప్ కావాలి, పై అందాలు కావాలి, పై హడావులు కావాలి. దేవుడు నీలోకి వచ్చి నీ లోపల ప్రారంభించాలనుకుంటున్నాడు అసలైన హడావిడి. స్తోత్రం కలుగునుగాక. నడిపించబడాలి. ఎవరిలాగా? బెన్నీ హిన్ గారిలాగా, దినకర్న్ గారిలాగా, బిల్లీ గ్రహాం గారిలాగా, విలియం కేరీ గారిలాగా, జార్జ్ ముల్లర్ లాగా ఉన్నాయి కదండి. భక్తులు ఏలియాలాగా, ఎలీషాలాగా. పని బైబిల్లోకి వెళ్ళిపోదాం, దూరిపోదాం. అబ్రహాంలాగా, ఏలియాలాగా, ఎలీషాలాగా. ఇంకా చెప్పంటాడు దేవుడు. ఒకవేళ అంటే యేసు ఇంకా చెప్పుకో చూద్దాం. ఇంకెవరిలాగా? తీసేయి, లిస్ట్ తీసేయి. ఇంకెవరిలాగా? జర్మనీలో, ఇంకెవరిలాగా? అమెరికాలో, ఇంకెవరిలాగా? ఆఫ్రికాలో, ఇంకెవరిలాగా? బైబిల్లో భక్తులు వరుస పెట్టేస్తాం. ఇంకెవరిలాగా? మనం అందరం అదే చెప్తాం. ఒక్కరు కూడా ఒక్కరిలాగా అంటలేదు. ఎవరిని అడిగినా సరే బిల్లీ గ్రహాం గారిలాగా అయిపోవాలి, ఇలాగైపోవాలి, అలాగైపోవాలన్నారు. యేసుప్రభు లిస్టులో పేరు లేదు, అవి ఉన్నాయి. కానీ యేసుప్రభు ఆ లిస్ట్ అంతా చూస్తున్నాడు. కానీ ఎవరైనా ఆ పేరు చెప్తారేమో అనుకుంటున్నాడు, ఆ భక్తుడి పేరు చెప్తాడేమో అనుకుంటున్నాడు. ఎవరో భక్తుడి పేరు చెప్పట్లేదు. అంతే. నాకు ఎవరు లేరా? ఇంకెవరిలాగా ఉండాలని లేదు. నాకు ఇంకెవరు ఉన్నారండి బాబు? అందరూ అయిపోయారు నా లిస్టులో. అప్పుడు అంటాడు, నా లిస్టులో ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు? నేనే. యేసులాగా ఉండాలని లేదా నీకు? స్తోత్రం కలుగునుగాక. బిల్లీ గ్రహాం గారు ఎందుకంటే ఆయన ఏదో చేశాడు. జార్జ్ ముల్లర్ గారు ఆయన ఏదో చేశాడు. దినకర్న్ గారు ఆయన అలా ఉండాలి. ఆశపడటం తప్పేం లేదు. కానీ దేవుడు అంటాడు, ఇవన్నీ కూడా లెవెల్లో నేను ఆశపడుతున్నాను, ఆశ మీలో ఉండాలని అనుకుంటున్నాను. ఏమాశా? మీరు నాలాగా ఉండాలని నేను ఆశపడుతున్నాను, ఆశ మీలో పెట్టాలని అనుకుంటున్నాను. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆశ చిన్నదా పెద్దదా చెప్పండి? దేవుని ప్రణాళిక చిన్నదా పెద్ద చెప్పండి? నో 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 నో. ఇదేంటండి బిల్లీ గ్రహాం గారిలో తయారవచ్చు. ఆయన ఎక్కడ? అమెరికాలో. నేను ఎస్ ఐ కెన్ బి. బట్ యేసులో తయారవ్వాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. అందుకే అది పాసిబుల్ చేయటానికే, అది నెరవేర్చబడటానికే యేసు ఆత్మను మనలోకి పంపించారు. యేసులాగా నడిచే శక్తి ఆత్మ దినదినము ఇస్తూనే ఉంటాడు. అందుకే దినదినము మనం ఆత్మచేత నడిపించబడే ఆత్మీయులుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నడిపించబడాలి. హానోకు దేవునితో నడిచాను. హానోకు పరిశుద్ధుడా? లేఖనాలు చూస్తే పరిశుద్ధుడు కాదని చెప్తా ఉంది. అంటే జన్మ పాపం అతనిలో ఉంది, కర్మ పాపం లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఆలోచన చేస్తే హానోకు దాదాపు ఆదాము తర్వాత 6వ తరం వాడేమో, 5-6వ తరం వాడేమో. చదువుకున్నాం ఆది కాండంలోకి వెళ్ళి. ఆదాము తర్వాత ఆదాము కొడుకు హానోకు పుట్టాడు. హానోకు దేవునితో నడిచాడు. 320 సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడు ఆయనను తీసుకెళ్ళిపోయాడు. ఆయన కనపడకుండా వెళ్ళిపోయాడు. అక్కడ ఆగాం. ఆడు ఏ మాట చూసుకున్నామంటే దేవునితో హానోకు నడిచాడు. హానోకు పరిశుద్ధుడా? లేఖనం చెప్తుంది ఒక్కరు కూడా పరిశుద్ధులు లేరు. మొదటి ఆదాముకి కడపటి ఆదాముకి మధ్యలో ఎవరు కూడా పరిశుద్ధులు కాదు.
ఆదాము పాపం చేయకముందు ఎంత పరిశుద్ధుడో, యేసు పాపము లేనివిగా పుట్టిన విధానం కూడా అంతే పరిశుద్ధత. ఆదాము ఆజ్ఞను అతిక్రమించే పాపం చేశాడు, లోకంలోనికి పాపపు స్వభావం వచ్చేలాగున పితరుడైపోయాడు, పాపానికే పితరుడైపోయాడు. ఇంకా తర్వాత ఆదాము కడుపుని ఎవరు పుట్టనివ్వండి, జన్మ పాపం. లింక్ 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 లింక్. నోవహు దేవునితో నడిచాడు, నోవహు వాడు కట్టాడు, భక్తుడే, కానీ ఉంది ఆ లింక్ ఉంది. లేఖనం ఒప్పుకోదు కదా. పాపం ఉన్నా సరే దేవుడు పట్టేసుకున్నాడు, కూడా నడిపించేసుకున్నాడు. ఆయనకి ఇష్టమైంది ఆయన కొమ్మరి కొండను ఏదోలా నడిపించేసుకుంటాడు. అలా చెప్పుకపోతే కుదరదు. అలా చెప్పుకపోతే ఆలోచన మాత్రం చేయాలి. జన్మ పాపమైతే ఉంది, కానీ క్రియలలో అతడు పాపం చేసిన వాడు కాకపోయి ఉండొచ్చు. దేవుడున్నాడనే ఆ ఉనికితో జాగ్రత్తగా బ్రతికిన వాడు అయి ఉండొచ్చు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే అంతకుముందే పరిశుద్ధులైతే హానోకు కూడా యేసు మాదిరిగా పరిశుద్ధులు దేవునితో నడిచేస్తే, నోవహు కూడా యేసులాగా దేవునితో నడిచేస్తే యేసు ఇంకా స్పెషాలిటీ ఉంది. కొంతమంది హానోకులుగా తయారవచ్చు, కొంతమంది నోవహుల్లాగా తయారవచ్చు కదా. జన్మ పాపమైతే యేసు దగ్గరకు వచ్చి యేసును నమ్మే వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. యేసును నమ్మిన వారి దగ్గర కట్ అయిపోయింది జన్మ పాపం, మరలా పుట్టించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ లింక్ కట్ అయిపోయింది, వెంటనే దేవునితో మనకు లింక్ ఏర్పడింది. స్తోత్రం కలుగునుగాక. మీ అతిక్రమములు, మీ దోషములు, మీ పాపములు మీకు నాకు మధ్యన అడ్డుగా నిలిచాయి. అందుకే మీ మొరలు వింటున్నాను కానీ విననట్టుగా ఉంటున్నాను. రక్షింపనేరకి ఉండినట్లు నా చేతులు కూర్చగా లేవు. పాతాళంలోకి పోయి కూడా నా చేయి పైకి తీయగలదు, నిన్ను ఆకాశపు అంచుల్లో కూడా పోయి నేను క్రిందికి తీసుకురాగలదు. ఐ హ్యావ్ గాట్ సచ్ కైండ్ ఆఫ్ హ్యాండ్స్. వెరీ బిగ్ గాడ్ ఐ యామ్. స్తోత్రం కలుగునుగాక. వెరీ బిగ్ గాడ్ ఐ యామ్. ఐ హ్యావ్ గాట్ బిగ్ హ్యాండ్స్, లార్జ్ హ్యాండ్స్, పవర్ఫుల్ హ్యాండ్స్ అన్నట్టు. మరి యేసు వచ్చిన తర్వాత ప్రతి పాపం కడిగివేయబడుతుంది. జన్మ పాపం, కర్మ పాపం క్లోజ్ ఇష్యూ. ఇక మర బలిలే లేదు. స్తోత్రం కలుగునుగాక. మొదటి ఆదాము ద్వారా పాపం లోకంలోకి వచ్చింది, అవిధేయతను బట్టి. కడపటి ఆదాము యొక్క విధేయతను బట్టి పాపమునకు శాస్తి యేసు ప్రభువే భరించేశాడు. ఇక లోకంలో పాపపు బలము లేకుండా చేశాడు. పాపము లేకుండా కాదు, పాపపు ప్రభావం ఉంది లోకంలో, ఇంకా పాపం ఉంది, కానీ తన ద్వారా ఆ పాపమునకు ఏ అధికారం లేకుండా చేసేసాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎనీవే, మొదటి మాట చెప్పి నేను ప్రభు వాళ్ళ దగ్గరికి నడిపిస్తాను. నిజానికి 3 మాటలు చెప్పాలనుకున్నా, దేవుడికి ముగించమంటున్నట్టుగా ఈ ఫ్లో ఆగుతూ ఉంది కనుక ముగింపులోకి వస్తాను. నేను నడిపించబడాలి, నడిపించబడాలి. నడిపించబడాలని నేను అనుకోవాలా, నడిపించబడాలని ఆయన అనుకోవాలా? నడిపించబడాలి నా పిల్లలు నా చేత, ఇది దేవుని సంకల్పం. దేవుని సంకల్పాన్ని దేవుని ఎరుగిన వారు తిరస్కరించవచ్చు. నువ్వు చాలా చెప్తావని. దేవుని ఎరుగిన వారు ఇంకా ఏమో చెప్తారు. కానీ దేవునిని ఎరిగిన వారు తమ సొంత ఇష్టాలను, సంకల్పాలను, ప్రణాళికలను పక్కకు పెట్టేసి దేవుని సంకల్పంలోకి రావడానికి ఇష్టపడతారు. తండ్రి ప్రణాళికలోకి రావడానికి ఇష్టపడతారు. తండ్రి ప్లాన్స్లోకి రావడానికి పిల్లలు ఇష్టపడతారు. ఎందుకంటే నేను కొడుకును, ఆయన తండ్రి, నా కొడుకు జ్ఞానం ఉంది, ఆయనకి మహాజ్ఞానం ఉంది. ఆయన జ్ఞానంలోకి నేను వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయన కన్నా నేను గొప్పగా ఆలోచన చేస్తా. ఐఎమ్ మోర్ క్లవరర్ దాన్ గాడ్ అన్నట్టుగా లేఖనాన్ని పక్కకు పెట్టి మనుషులు చెప్పిన సలహాలు పాటిస్తూ మనం దిక్కుమాలి వాళ్ళు అయిపోతున్నాం. ఇలా చేస్తే బాగుంటుందండి, మరి మీరు అన్యుల్లోంచి వచ్చారు కదా, పోన్లేండి బాబు ఇలా చెయ్యండి అన్న ఏమేమో తెలియదు, కానీ మీరు ఏమైనా సమకూర్చుకోండి కానీ ఆలోచనలు. కానీ చాలా సందర్భాల్లో దేవుడు ఇది కాదు, ఇలా చెయ్యి, దిస్ ఇస్ ద బెస్ట్ వే, యు గో, యు స్టాండ్ లైక్ దిస్ అనేటప్పటికీ మనం దీన్ని పక్కన పెడతాం. యేసు కన్నా మన సొంత తెలివైన వారం అన్నట్టుగా తెలివిని ఉపయోగిస్తూ ఉంటాం. నిజం, ఇది జరుగుతూ ఉంది. నేను అన్యుల గురించి మాట్లాడటలేదు. ప్రభువే అంటున్నాడు, నా పిల్లల్ని నేను చెప్పాను, నా దగ్గరకు వచ్చి జ్ఞానం పొందుకోండి, సలహా అడగండి, చెప్తా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ నేను కోరేది ఆయన వద్దంటే
ఎందుకు మనం ఎక్కువ ప్రార్థన చేయమంటే, ఎందుకు మనం దేవా నువ్వు ఏం చేయమంటావు నన్ను అడగమంటే, ఎందుకు వాక్యం తీసి ఈ విషయంలో దేవుడు ఏం చేస్తే బాగుంటుందని ముందే చెప్పాడు అని ఎందుకు తీనంటే, ఆల్రెడీ నేను డిసిషన్కి వచ్చేసాను. ఈ పని ఇలా చేయాలి, అది ఇంట్లో పను, ఈదులో పను, ఏదో సంథింగ్ ముఖ్యమైనది నిర్ణయానికి వచ్చేసాను. ప్రార్థన చేసుకుని అలా చేసేస్తాను. కానీ ఒక్కొక్కసారి మన దేవుని దగ్గరికి వెళ్తే ఆగు 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 అన్నట్టు ఉండొచ్చు. కానీ నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను కదా, ఒకవేళ ప్రార్థనలో కూర్చొని కనిపెడితే నిజంగా దేవుడు కనపడి కాదురా అబ్బాయి తూర్పు కాదు ఇటు ఇటు అన్నాడు అనుకోండి, నా ప్లాన్లన్నీ పోతాయి. అందరికీ చెప్పేశాను, నా ప్లాన్లన్నీ పోతాయి. బహుశా అలాంటి తత్వంతో మనం దేవుని దగ్గరికి వెళ్ళటానికి కాస్త అభ్యంతర పడుతున్నామేమో. కానీ దేవుడు మహాజ్ఞాని. ఆయన జ్ఞానం నిన్ను నన్ను బ్రతికిస్తుంది, చిగురింప చేస్తుంది, వర్ధల చేస్తుంది, ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. స్తోత్రం కలుగును గాక. మన ఇష్టాలను దేవుని మీద రుద్దకూడదు. దేవుని మీద మన ఇష్టాలను రుద్దకూడదు. ఆ ప్రయత్నం మనం మానుకోవాలి. ఆ ప్రయత్నం కొంతకాలం దేవుడు అనుమతిస్తే ఏదో చిన్న బిడ్డ కదా ఏడుస్తుంది కదా అన్నట్టుగా ఓకే 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 గో హెడ్ అన్నట్టుగా ఆయన మౌనంగా ఉండొచ్చు. కానీ ఈ ఆత్మ నడిపింపు తీరు ఎలాగ ఉంటుందంటే అంతకంతకు ఆయన స్వరాన్ని గుర్తుపట్టేలాగున్నా, ఆయన నడిపింపును అర్థం చేసుకునేలాగున్నా, ఆయన స్వభావాన్ని రుచి చూసి తెలుసుకునేలాగున్నా, చివరికి ఆయనలాగా డిసిషన్స్ తీసుకునేలాగున్నా ఆ స్థాయికి పరిశుద్ధాత్ముడు మనం తీసుకొస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకునే ప్రారంభిస్తారు, చాలా ఫెయిల్ అవుతుంటాయి. ఒక మొండి బండ రూలర్ లాంటి సూత్రం చట్టాలను చెప్పాలంటే, ఒకవేళ జల్లిస్తే అందులో ఏమైనా మర్మాలు బయటకు వస్తాయేమో, కానీ ఒక బండ మొండి టేప్ అంటే ఇంతే, 12 అంటే ఇంతే అనేలాగా సూత్రం చెప్పాలంటే, దేవుని ఆలోచన చొప్పున దేవుని వేగంలో మనము దేవుని చిత్తానుసారంగా ఏమి చేసినా ఫలిస్తుంది. అది దేవుని నేచర్. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నేను ప్రార్థన చేసుకునే ప్రారంభించాను, ఫలితం రాలేదు అంటే ఇంక వేరే వదిలేసేయండి. అవన్నీ తర్వాత ప్రార్థనలో వాక్యదానం చెప్పుకోవచ్చు. అంటే నా సొంత నిర్ణయం ఎక్కువ ఉంది అందులో, నా సొంత ఇష్టం ఎక్కువ ఉంది అందులో. నా ఇష్టం కాదు, నా ఇంట్లో వాళ్ళ ఇష్టం ఎక్కువ ఉంది అందులో. నా ఇంట్లో వాళ్ళు కాదు, నా స్నేహితుల ఇష్టం ఎక్కువ ఉంది అందులో. నేను అలా చేస్తే వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళకి బాగుంటుంది. నేను ఇలా చేస్తే వీళ్ళకి బాగుంటుంది. నేను ఇలా చేస్తే అందరికీ బాగుంటుంది. కానీ ఆత్మ అంటుంటారు, నో దేవునికి భయం తీసుకురాదు, నో నువ్వు దేవుని బిడ్డవు కదా, నో నిలబడు దేవుని బిడ్డను కదా, ఒక మాట చెప్పు అన్నట్టుగా లోపల మనస్సాక్షి మళ్ళీ నువ్వు ఊరికే పూరు పెడుతుంటాడు. ఒక్కోసారి మనస్సాక్షి నోటి మీద మనం వాతేసేస్తాం, నోరు మూసుకో అన్నట్టు. నా మనస్సాక్షి నోరు మూసేస్తాను, నోరు మూసుకో. ఇలా చేయమని ఉందనుకో లేఖనంలో, కానీ ఇలా కూడా చేయొచ్చని పాస్టర్ గారు చెప్పారు, ఇలా కూడా చేయొచ్చని అక్కడెక్కడో విన్నాను, ఇలా కూడా చేస్తే స్నేహితులు సంతోషంగా ఉంటుంది, ఇలా చేస్తే బంధువులు సంతోషంగా ఉంటుంది, ఇలా చేస్తే నాకు కూడా మరి బాగుంటుంది. అలా చేస్తే దేవునికి ఇష్టం కాదు అనేది బల్ల కిందకి వెళ్ళిపోతుంది. కానీ ఆ పై 3 బల్ల కిందకి రావాలి, యేసయ్య సింహాసనం మీదకి రావాలి. అది మన తత్వం అవ్వాలి. అవునన్నవారు 2 చేతులెత్తి దేవుని స్తోత్రాలు. ఆ ప్రాక్టీస్ ఒక్కసారి వచ్చేది. ఏమో అపొస్తలుడైన పౌలుగా ముందు సౌలు ఇలా మడ్రలు చేసేసి అలా చూసేసి ఇలా 3 రోజులు ప్రార్థన చేసేసి ఇలా మారిపోయాడంటే, అమ్మో అసలు మారు మనసు అంటే అది ఎన్ని నెలలు పడుతుంది నువ్వు మారటానికని చెప్పొచ్చు కొంతమంది. కానీ ఒక్కొక్కసారి కొంతమంది వెంటనే అర్థం చేసుకుని దేవుని చిత్తానుసారం తమ జీవితాన్ని యూటర్న్గా మార్చేసుకుంటారు. బెండ్ ఇలాగ వెళ్ళాడు, మళ్ళీ గోడ కొట్టిన బంతలో రివ్వుని వెనక్కి వచ్చాడు. అంత పెర్ఫెక్ట్గా ఉన్నాడు దేవునిలో. లోకుడు అంత స్పీడ్గా ఉండేవాడు, ఇప్పుడు అంతే స్పీడు దేవుడిలో ఉంటున్నాడు. లోకాన్ని చీకొడుతున్నాడు ఈ వ్యక్తి. అది కూడా మారు మనసే. కొంతమంది రోజు ట్రైనింగ్ కావాలి, రోజు బోధ కావాలి, రోజు నడిపింపు కావాలి, రోజు చెప్పేవాడు కావాలి, రోజు కూడా ఉండేవాడు కావాలి. అంచెలంచెలుగా మనము ఆయనలాగా వచ్చేస్తాం. స్తోత్రం కలుగునుగాక. అందుకే బోధ, అందుకే ఉపదేశం, ఇంకా చెప్పాలంటే అందుకే ఆయన చేత మనం నడిపించబడాలి. యేసు ఆత్మను పొందిన సందర్భం చూస్తే ఆయనను పరిశుద్ధాత్మ అరణ్యములోనికి కొనుపోయాడు.
ఆత్మ నడిపింపు. అంతకుముందు ఆత్మ లేరా అంటే పరిశుద్ధాత్మ ద్వారానే జన్మ, పరిశుద్ధాత్మ ద్వారానే మరియ కడుపు, పరిశుద్ధాత్మ ద్వారానే గర్భంలోంచి రావటం అద్భుతం. కానీ ఆత్మ పావురం వలె ఆయన మీదికి అపాన్, ఇందాక చెప్పాం, దిగి మీదికి. పావురం కింద నుంచి యేసు భుజం మీద వాలలేదండి, కింద నుంచి భూమి నుంచి పాతాళం నుంచి పైకి రాలేదండి. దేవుని ఆత్మ పావురం వలె పైనుంచి దిగి. సో దిగంటూ సినిమా పాటలు జ్ఞాపకం చేసి పరిశుద్ధాత్మను అలా పోలుస్తున్న వారిని నేను ప్రభు నామం పేరట దండం పెట్టి బ్రతిమలాడుకుంటా. విమర్శిస్తే విమర్శించండి, కానీ పరిశుద్ధాత్మను ఆ రీతిగా విమర్శించొద్దు. స్తోత్రం కలుగునుగాక. మనుష్య కుమారుని మీరు ఎంత దూషించినా క్షమాపణ ఉందేమో, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే మీకు క్షమాపణ లేదు. మహాపాపం, భయంకరం. కనుక వాళ్ళు అలా మాట్లాడుతుంటే యూత్ ఏలలు, గంతులు, కేకలు. ఇంకా వాళ్ళ బైబిల్ పట్టుకుని మీ యూత్ దగ్గర మా యూత్ దగ్గరికి వచ్చేస్తారు. మైగా చెప్పారు, చూసావా, ఏం కాదు, ఆగో బ్రేక్లు వేసుకో, ఎల్లకక్కడికి, పిచ్చి కేకలు అవి, దెయ్యాల కేకలు మా దగ్గరికి వచ్చేసాయి, దేవుని కేకలు అంటూ యూత్ అలా తయారై మిగిలిన యూత్ను పాడు చేస్తున్నారు. దేవుడు వృద్ధులను వాడుకుంటాడు, దేవుడు వివాహం చేసుకున్న వాళ్ళను వాడుకుంటాడు, దేవుడు వివాహం చేసుకొని బ్రహ్మచారులను వాడుకుంటాడు, దేవుడు యవ్వనస్తులను కూడా బలంగా వాడుకుంటాడు, బహుగా వాడుకుంటాడు. కనుక అటు ఇటు ఏమండి, బరువు లేని ధాన్య గింజల్లాగా ఒరిగిపోకండి. అంత ఆ దినాల్లోనే ప్రభువు చెప్పారు, నా నామం పేరట ఇలా బోధకులు వచ్చేస్తారు, జాగ్రత్త అని. ఇప్పుడు మీడియా పెరిగిపోయి, అంతకుముందు ఊళ్ళోకి వస్తేనే, ఊళ్ళో ప్రసంగం చేస్తేనే తెలిసేది, అయ్యో ఈ బోధకుడు అని. ఇప్పుడు ఇంట్లో, జేబులో, చేతిలో బటన్ నొక్కితే 100 మంది బోధకులు, బటన్ నొక్కితే 100 మంది బోధకులు, బటన్ నొక్కితే 100 బోధలు, బటన్ నొక్కితే. సో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇలాంటి హడావిడి బోధలు వస్తున్న లోకంలో ఆత్మ నడిపింపు ఎంతైనా నీకు అవసరం, ఆత్మజ్ఞానం ఎంతైనా నీకు అవసరం, ఆత్మ బలం నీకు ఎంతైనా అవసరం, ఆత్మ ఆదరణ నీకు ఎంతైనా అవసరం, ఆత్మలో భద్రత నీకెంతైనా అవసరం.